ఒక్కోసారి మర్చిపోతుంటాను నేను అటువంటి ఫ్లోలో. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. నమస్కారం అందరికి. ఓకే. ఈరోజు మన ఆర్గనాన్లో ఎంతమంది చెప్పినారు, యువర్ మెడిసిన్ షుడ్ బి జునూన్, జునూన్గా ఉండాలి మీ మందు, ఇచ్చే మంది ఏదైనా అని చెప్పినారు. ఓకే. మీరు ఇచ్చే మందు ఏదైనా కరెక్ట్గా ఉండాలి, అదొకటి. నెక్స్ట్, you should use genuinity of medicine. Doctor should provide with the genuine of the medicine of unimpaired strength. అన్ఇంపేర్డ్ స్ట్రెంత్, ఇప్పుడు ఎన్సిస్లో కానీ అది కూడా ఎందులో కూడా కాంప్రమైజ్ ఉండొద్దు అని చెప్తారు. ఇవాళ 265 అపారిజం. ఇట్ షుడ్ బి ఏ మ్యాటర్ ఆఫ్ కాన్షియస్నెస్. It should be a matter of conscience with him to be thoroughly convinced in every case that the patient always takes the right medicine, and therefore he must give the patient the correctly chosen medicine prepared moreover by himself. ప్రతి ఒక్క పేషెంట్లో కూడా, ప్రతి ఒక్క పేషెంట్ పట్ల కూడా జాగ్రత్తగా మెడిసిన్ కరెక్ట్ ఇచ్చామా లేదా, ఇచ్చిన మెడిసిన్ జెన్యూనా కాదా, అది చెక్ చేసుకోమంటున్నాను. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాం, యుద్ధానికి వెళ్ళి ఒక ఆయుధాన్ని ప్రయోగించినాడు. ఆయుధాన్ని ప్రయోగించిన తర్వాత అక్కడికి వెళ్తే తుస్సంటే ఎంత ఇబ్బంది, ప్రాణప్రమాదం ఉంటుంది. అదే ఆయుధం బాగాలేదనిపిస్తే మనం ఎట్లనే మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు అంతకుముందు కొన్ని అంటే మీడియాలో విన్నదే, నాకు తెలిసింది కాదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. అది జెన్యున్గా లేకపోతే ఏమవుద్ది, పోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టినాలు అవుతాం ఆర్మీకి, అవునా లేదా? ఎంత డేంజర్. అది జెన్యున్గా లేదనుకో, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. అట్లా మన యుద్ధానికి పోతూ మెడిసిన్ మన ఇచ్చిందో జెన్యున్గా లేకపోతే చాలా డేంజర్. అది మందు కరెక్టా తెలీదు, కాదా తెలీదు, ఆ మందు కరెక్ట్ పనిచేస్తుందో తెలీదు, ఏ యాంగిల్లో వర్క్ చేసిందో తెలియదు, మ్యాక్సిమం ఇంటర్ఫరెన్స్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు ఏమైనా మధ్యలో ఏదైనా ఇంటర్ఫరెన్స్ అజెండాము కానీ అమృతంజన విక్స్ అట్లా వాడి దాని యాక్షన్ డిస్టర్బ్ చేస్తున్నారా, ఇట్లా రకరకాల ఆలోచనలు దారితీస్తుంది. ఎప్పుడు, if you are not confident about the quality of the medicine, if you are confident, then leave it. అట్లా అనమాట. అంత ఇంపార్టెంట్ మెడిసిన్ మాత్రం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎంత విలాసం చదివినా, మెటమెటిక్ చదివినా, ఏది చదివినా కూడా నీ మెడిసిన్ జెన్యూన్గా లేకపోతే కాదు. అది చెప్తున్నారు. యూ షుడ్ బి థరోలీ కన్విన్స్డ్ ఇన్ ఎవ్రీ కేస్. ఇన్ ఎవ్రీ కేస్, ప్రతి ఒక్క కేసులో కరెక్ట్ ఇచ్చావా చూసుకోండి, కరెక్ట్ ఇచ్చావా చూసుకోండి. అందుకని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తా. క్యాంఫర్ రెమెడీ ఉంటుంది కదా, క్యాంఫర్ రెమెడీ మీ చెస్ట్లో పెట్టకుండా దూరంగా పెట్టడం చెప్తాను. క్యాంఫర్ ఒకటి, క్యాంఫర్ 30 కానీ 200 కానీ 1M కానీ, అందుకని మా క్లినిక్లో కూడా ఏం చేస్తాం, అది తీసుకెళ్ళి దూరంగా పెడతాం. అది కంటి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఎందుకు, ద స్మెల్ మే యాంటీడోట్ అదర్ రెమెడీస్. క్యాంఫర్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ యాంటీడోట్. అట్లా మీరు ఒక మెడిసిన్ పట్ల, ఔషధం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇచ్చే పథ్యపానాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మెడిసిన్ షుడ్ బి చూజన్, మెడిసిన్ ప్రిపేర్ కరెక్ట్లీ. యువర్ మెడిసిన్ కరెక్ట్గా ఉండాలి. మోర్ ఓవర్ ప్రిపేర్డ్ బై హిమ్సెల్ఫ్. చాలా అయితే ఇంకా నువ్వు నీ అందరూ నీవు ప్రిపేర్ చేసుకొని ఇస్తే ఇంకా మంచిది. హనుమాన్ గారు మొత్తం ప్రిపేర్ చేసింది కదా, ఇప్పుడైతే మనకు అన్ని రెడీమేడ్ కంపెనీలు వచ్చాయి కదా, అట్లా. అందుకని ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వహించాలని చెప్తున్నారు. మాస్టర్ గారు ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి.
ప్రతి రోగియు తానిచ్చు ఔషధమును తప్పక సేవించనని నిశ్చయము వైద్యునికి ఉండవలను కనుక వైద్యుడు స్వయంగా మందు కలిపి రోగి కొసగవలను. మనకి ప్రతి ఒక్క రోగికి కూడా కరెక్ట్ మందు ఇచ్చానని అనిపించాలి. అందుకని అవసరం ఉంటే డాక్టరే స్వయంగా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. వైద్యుడు స్వయంగా మందు కలిపి రోగికి కొసగవలను. స్వయంగా రోగి చే తినిపించడం ఇంకనూ వాంఛనీయం. ప్రిపేర్ చేసి నీవే మందు ఆ యొక్క పొటెన్సీ ఏతుందో నీవే నోట్లో వేయి. మా క్లినిక్లో అయితే వేస్తామండి, నేనే వేస్తా. ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన చెస్ట్ పెట్టుకొని డోస్ వేసి పంపించేస్తా. సెకండ్ డోస్లో ఏమంటే అక్కడ తీసుకోమని చెప్తా. అది ఇక్కడ చెప్తుంది. స్వయముగా రోగి చేయి తినిపించడం ఇంకనూ వాంఛనీయం కదా. వాళ్ళు మనం రాసి అంటే ఎర్రర్స్కి తావు ఉంటుంది. లేకపోతే మనం ఓ స్లిప్ రాసామనుకో, ఓ స్లిప్ రాసిన తర్వాత రాయడంలో పొరపాటు కావచ్చు, అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటు కావచ్చు. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. 99% లేకపోవచ్చు, కానీ ఆ 1%లో మళ్ళీ ఉంటాయి కనుక మా క్లినిక్లో మా పక్కనే ఉంటుంది. అది తీసుకొని నోట్లో వేసేస్తాం. మన డిస్పెన్సరీస్లో మాత్రం చాలా మంది డాక్టర్స్ ఉంటారు, 5 మంది డాక్టర్స్ ఉంటారు కనుక అది కష్టం ప్రాక్టికల్గా. అందుకని ఒక మంచి డాక్టర్ అక్కడ ఇచ్చే వాళ్ళని జనున్గా ఉంచుతాం. ఓకే, అట్లా స్వయంగా రోగి చేతి తినిపించడం ఇంకను వాంఛనీయము. ఇది మనకు హనుమాన్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఈ రోజుకి. సో విల్ గో ఫర్దర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి 6 నెలల్లో ఇప్పుడు ఇవాళ చెప్పిన దానిలో? ఎందుకంటే స్టాండర్డ్కి వెళ్దాం మనం, ఇంకా అందుకే లేట్ అయిపోతుంది. ఓకే, విల్ గో ఫర్దర్. కనిపిస్తున్నాను అందరికి. డాక్టర్ గారు కనిపిస్తుంది. ఓకే సార్, స్లైడ్ షో. ఓకే,
ఓకే, క్లియర్. ఏంటి మళ్ళీ ఇది వచ్చింది? ఓకే, క్లియర్ అండి. బాగానే ఉంది సార్. ఓకే, క్లియర్. మళ్ళీ ఓకే, స్టాండ్ మెటాలికం మనం చదువుకుంటున్నాం. దీని ఇంట్రడక్షన్ ఎక్కువేం పోను, ఎందుకంటే ఎస్ఎన్ కెమికల్ మినరల్ కింగ్డమ్. ఇట్ ఈస్ వెరీ malleable metal proved by our master Riemann. Chilly patient, as our master Kent says, it is a chilly patient. Thirsty, left-sided remedy. Deep acting remedy, slow remedy. గుర్తుపెట్టుకోండి. Emaciation, lean thin, tubercular diasis, suited to persons who have long been growing feeble. చాలా రోజుల నుంచి వాళ్ళు వీక్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఇది మంచి మందు. బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాంగ్ అనే దానిలో కాస్టికం కూడా ఒక రెమెడీ. కోర్ ఈస్ ద అడ్జస్టబుల్ ఇన్ నేచర్. టైమ్ పెయిన్స్ బిగిన్స్ విత్ ద సన్ రైజ్ అండ్ ఇంక్రీజ్ అంటిల్ నూన్, గ్రాడ్యువల్ డిక్రీజ్ విత్ ద సన్సెట్. ఎలిమెంట్స్ ఎమోషన్స్ ఇవన్నీ ఓవర్ యూస్ ఆఫ్ ది చెప్పింది. బేసిక్గా జనరల్ గ్రేట్ ఎగ్జాషన్ పెయిన్స్ కమ్ అండ్ గో స్లోలీ. ఇలాంటి రెమెడీస్ అవుతున్నట్టు మనకు ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. పెయిన్స్ కమ్ అండ్ గో స్లోలీ, పెయిన్ బిగిన్స్ గ్రాడ్యువల్లీ, ఇంక్రీజింగ్ స్టడీలీ, దెన్ డిమినిషింగ్ gradually. Pains begins with the sunrise and increase until noon, gradually diminishes with the sunset. Empty organ sensation in the stomach and ఇది. Next, all discharges are yellow, tongue is yellow. Next, emaciation, చాలా important. Perspiration, very debilitating, especially at night. Better by hard pressure. Colic better by lying on abdomen. Burning of the palms and soles. అరికాల చేతిలో మంటలు ఉంటాయి. ఇది ఒక్క నిమిషం, ఇది పాత అన్నట్టుంది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. శైలజ గారు మనకు మంచి విబిడి తయారు చేశారు, వారి కృతజ్ఞతలు. చాలా అంతకుముందు మళ్ళీ చేసింది కూడా మళ్ళీ కొంచెం ప్రాబ్లం వస్తే మళ్ళీ మొత్తం క్లియర్గా సెట్ చేసి ఇచ్చారు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. ఓకే,
ఇంకొకటి ఇందులో యాడ్ చేసిన modality ఏంటంటే న్యూరాలజియాస్ ఆఫ్ ది హెడేక్, కాఫ్, లంబాగో హ్యావింగ్ టైమ్ ఆఫ్ క్యాటస్ 5 AM అగ్రవేషన్. ఇది కూడా మనకు ఇంకో దగ్గర కెంట్ గారు ఇచ్చిన పాయింట్ అనమాట. 5 AM అగ్రవేషన్ కూడా 4 to 5 AM 4 to 5 AM ఒకటి న్యూరాలజియాస్ ఎక్కువ ఉంటాయి స్టాండమెట్లో. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఓకే, నౌ వి విల్ కమ్ ఫర్ ది మెంటల్ జనరల్స్. మెంటల్ పిక్చర్లో జోవియల్, యాంగ్జియస్, డిస్కంటెంట్, కన్నింగ్, రిజర్వ్డ్, సాండ్, మెలాంకలిక్, హిస్టరికల్. ఇది అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ మెంటల్ జనరల్స్ ఇవన్నీ కూడా హెడ్డింగ్ తర్వాత మార్చుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఎంత అయిపోయింది కదా సార్ ఇది? 25th స్లైడ్ నుండి చెప్పాలండి. 25th స్లైడ్ వరకు చెప్పారు. ఇది సార్ ఇంతవరకు అయిపోయిందా? ఇంతవరకు చెప్పారండి. కన్సల్టేషన్ ఎగ్జిబిషన్. ఓకే ఓకే. Talks more. Consolation ignores talks more, but sensitive of others' comment here. ఓకే Consolation aggravation. ఓకే. ఈ స్లైడ్ వరకు చెప్పి ఆపారండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే. ఇట్ ఈస్ ఎక్స్ట్రావర్ట్ అండ్ ఎక్స్ప్రెసివ్ రెమెడీ. ఇలాంటి వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఎక్స్ప్రెసివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఎక్స్ప్రెసివ్. వీటి మీద క్లాస్ తర్వాత చెప్తాను. ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్ అనేది అది కూడా ఉంటుంది. ఇది ఒక రోజు తీసుకుంటాం వాటిని. ఎక్స్ప్రెసివ్, ఎక్స్ట్రావర్ట్స్, ఎక్స్ప్రెసివ్, ఇంట్రావర్ట్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి రెమెడీస్ కూడా. అండ్ ఎక్స్ట్రావర్ట్స్ ఏంటంటే సులభంగా చచ్చిపోయే గుణం గల వాళ్ళు. ఇంట్రావర్ట్స్ అంటే సిగ్గు చెయ్యి ఉండేవాళ్ళు, లేకపోడియం, శైలిష లాంటి వాళ్ళు. ఎక్స్ట్రావర్ట్స్ ఎలాంటి వాళ్ళు అంటే లెక్సిస్, సల్ఫరు, ఫాస్ఫరస్ ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అంటారు. స్టాండమెట్ కూడా ఎక్స్ట్రావర్ట్. నెక్స్ట్ ఎక్స్ప్రెసివ్. ఎక్స్ప్రెసివ్ అంటే ఈజీగా అన్ని టకటకగా చెప్పేవాళ్ళు అనమాట. అది అలాంటి స్టాండమెట్ కూడా మంచి రెమెడీ. లోక్వాసిటీ, మెంటల్ జనరల్స్. ఇది వెరీ అడ్జస్టబుల్. కోర్ ఇస్ ద అడ్జస్టబుల్ ఇన్ నేచర్. ఓకే, అడ్జస్టబుల్ ఇస్ ద కోర్ కదా. చాలా ముఖ్యమైనది అడ్జస్టబుల్. వెరీ అడ్జస్టబుల్ ఇన్ నేచర్, వెరీ అడ్జస్టబుల్ టు circumstances around them, especially in infants and approaching child. చిల్డ్రన్స్ కూడా యాంటిమ్ క్రూడ్ లాగా, యాంటిమ్ టాట్ లాగా లేకపోతే అట్లా ఉండరు. ఎత్తుకుంటే సులభంగా ఎత్తుకుంటే ఎత్తే వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు. ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. అంత సులభంగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఎగ్జాషన్, మెంటల్ జనరల్స్. ఇది ఫిజికల్ జనరల్స్ కాదు. నేను తర్వాత కరెక్ట్ చేస్తాను. లేకపోతే ఓకే. Mental generals. Exhaustion. This is a deep chronic weakness and infirmity in the case which colors every aspects. ఏ ఆస్పెక్ట్ లో తీసుకున్నా కూడా ఈ ఎగ్జాషన్ అనేది ఉంటుంది. ఎగ్జాషన్ అనేది స్టాండమెట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్టాండమెట్లో ఎగ్జాషన్ ఇస్ ద ఎవ్రీ యాంగిల్ దెర్ విల్ బి ఎగ్జాషన్. ఏదో ప్రపోర్షన్లో ఉంటుంది. కొంచెమో గొప్పనో ఎంతో అంత ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాటిక్ అండ్ వీక్నెస్. ఫ్యాటిక్ అండ్ వీక్నెస్. ఓకే, ఫ్యాటిక్ అండ్ వీక్నెస్ చాలా ముఖ్యం. అందుకని మళ్ళీ అండర్లైన్ చేశాను. విల్ బి ది లీడింగ్ సిమ్టమ్ ఇన్ ఎవ్రీ స్టాండమెట్ కేస్. ఎవ్రీ స్టాండమెట్ కేసులో కూడా ఫ్యాటిక్ అండ్ వీక్నెస్ ఉంటుంది.
If he can continue working, he, as exhausted, takes every opportunity to lie down. ఎక్కడ అవకాశం దొరికిందనే పడుకోవడం ట్రై చేస్తూ ఉంటాడు. అంత నీరసం, నిస్త్రాణగా ఉంటాడు. అందుకని పడుకుంటాడు. బద్ధకం కాదు, అది కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ హీ కెన్ కంటిన్యూ వర్కింగ్, he, as exhausted, takes every opportunity to lie down. ఇప్పుడు పడుకుందామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఎవ్రీ ఎక్స్ట్రీమ్ అగ్రవేషన్ బై ఎక్సర్షన్. కొంచెం శారీరక శ్రమ చేసినా, మానసిక శ్రమ చేసినా ఎంబడి అలసిపోతూ ఉంటారు. అలాంటి కాన్స్టిట్యూషన్కి ఇది చాలా మంచి మంది గుర్తుపెట్టుకోండి. జింక మెట్లో కూడా ఇలా ఉంటూ ఉంటాయి. జింక మెట్టు ఎన్ఫీబుల్మెంట్, మొత్తం ఫీబుల్ అయిపోయి ఉంటారు. మేబీ సపరేషన్ ఆఫ్ స్కిన్ ఎరప్షన్స్ కావచ్చు, అదేనా కావచ్చు. అలాంటి వాటిలో జింక మెట్టు ఉంటుంది. కానీ ఇది బేసిక్గానే ఎగ్జాస్షన్ ఉంటుంది. బ్రైనియా, గ్రేట్ ఇరిటబిలిటీ ఈవెన్ వెన్ లయింగ్ డౌన్ ఆర్ ఇన్ కోమా. బ్రయోనియాలో కూడా పడుకోవాలంటుంది. వాడు ఎక్కడ ఛాన్స్ దొరికినా పడుకోవడానికి ట్రై చేస్తాడు బ్రయోనియా వాడు. అయితే బ్రయోనియా వాడికి విపరీతమైన చిరాకు ఉంటుంది, వీకుండా. స్టాండ్ మనకి విపరీతమైన నిస్త్రాణం ఉంటుంది. ఆ రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. వాడికి బద్ధకము, వీడికి నీరసం. బ్రయోనియా వాడికి బద్ధకం, వీడికి నీరసం. వాడు పని చేయడు, వీడు పని చేయలేడు. బ్రయోనియా వాడు పని చేయడు, వీడు పని చెయ్యలేడు. ఈజ్ అనేబుల్ టు డూ ఇట్. ఏది స్టాండ్ పెట్టేవాడు. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ ఎట్లా ఉంటాడు? యాసిడ్ ఫాస్ కూడా వీక్నెస్ బాగుంటుంది కదా, ఎమోషనల్ వీక్నెస్. ఎమోషనల్ అంటే మెంటల్ పెయిన్లో వాడు ఫస్ట్ వీక్ అయిపోయింటాడు. అపథెటిక్, he would not move at all even when watching his house burn down. అపథెటిక్, అబ్బా ఏదైనా పెద్ద సంఘటన జరిగిపోయినా ఇంకా ఆన్లే ఏం చేస్తాం, అడ్డుకుపోన్లే, ఇంక అయిపోన్లే అని అనుకుంటా ఉంటాడు. అరే లేచి కనీసం ఈయన హెల్ప్ చేయాలంటే ఇంక సగం అడ్డుకుపోయింది ఏం చేస్తాం, ఇంక మొత్తం అడ్డుకుపోని, సగం అడ్డుకుపోయింది దాన్ని మనం ఏం చేస్తాం అంటాడు. అంటే అంత అపతి, అంటే దేని మీద ఆసక్తి ఉండదు వాడికి. ఇది యాసిడ్ ఫాస్ వాడికి. వాచింగ్, ఈవెన్ వెన్ వాచింగ్ హిస్ హౌస్ బర్న్ డౌన్ అంటాడు. ఇల్లు అంటుకుపోతున్నా కూడా వాళ్ళు ఏమంట వాడికి, అంటే లేచి దాన్ని సెట్ చేసుకుందాం అనే ఉత్సాహం ఉండదు. ఎవరికి? యాసిడ్ ఫాస్ వాడికి. యాసిడ్ ఫాస్ వాడికి నీరసం. వాళ్ళు ఇవన్నీ నీరసం రెమెడీసే కంపారిజన్లో చెప్తున్నా. కంప్లీట్లీ ఇండిఫరెంట్. ఇక్కడ నీరసం ఉంటుంది, ఇండిఫరెన్స్, దీని మీద ఆసక్తి లేకపోవడం, దేని మీద చేయాలనిపించకపోవడం. ఇది అడుగుతాం మేము ఖచ్చితంగా క్లినిక్లో కూడా. ఏమండి మీకు పని చేయాలనిపిస్తుందా, చేయాలనిపించదా? లేదు పని చేయాలనిపించినా కూడా నీరసం ఉంటుందా అడుగుతా. సార్ ఏం పని చేయాలని మనసులోనే ఉండదు సార్ అంటే అప్పుడు ఇండిఫరెన్స్. దేని మీద ఆసక్తి లేదు సార్ అంటే ఇది. అర్థమైందా? అదే కాకుండా పని చేయాలని ఉంటుంది సార్, ఎందుకు ఉండదు కానీ ఓసారి నీరసంగా ఉంటుంది సార్, వచ్చి చేయాలనిపించదు, బద్ధకంగా ఉంటుంది అంటే అప్పుడు మిగతావి అట్లా అంట. ఐ విల్ నాట్ ఎంజాయ్ ఇన్ న్యూ కార్. యాసిడ్ ఫాస్ కొత్త కార్ ఇచ్చా కూడా వాడు బా ఏముంది లేదా అంటాడు. అంత అపత్రి, అంటే అంత ఇండిఫరెన్స్ ఉంటుంది యాసిడ్ ఫాస్. నెక్స్ట్ స్టాండ్ పెట్టవాడు, ఈ విల్ ఎంజాయ్ ఇన్ న్యూ కార్. ఎందుకు వాడు ఎంజాయ్ చేస్తాడు? స్టాండ్ పెట్టవాడు యాసిడ్ ఫాస్ ఎందుకు ఎంజాయ్ చేయాలంటే చెప్పండి సార్. అడ్జస్ట్మెంట్ ఉంటుంది స్టానమెట్. ఇంకా ఇండిఫరెన్స్ ఉండదు. అది మెయిన్గా. దట్ ఈస్ డిఫరెన్స్ ఈస్ ద ఇండిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈస్ ద ఇండిఫరెన్స్. యాసిడ్ ఫాస్ట్ లో వాడికి ఉత్సాహం ఉండదు. ఏంటి కొత్త కారు లేరా ఏముంది అని వైరాగ్యం మాట్లాడుతుంటాడు. స్నానం పెట్టి వాడికి నీరసం ఉంటుంది, కానీ ఇండిఫరెన్స్ ఉండదు. వాడికి నీరసం ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే ఉత్సాహం ఉండదు, కానీ కొత్త కారు కొంచెం ఉత్సాహం వచ్చి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ అలసిపోతుంటాడు. అట్లా ఈ విల్ ఎంజాయ్ ద న్యూ కార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ. కొత్త న్యూ కార్ అని కాదు, ఒక పని చేయాలన్నా కూడా స్టాండ్ పెట్టి వాడికి ఉత్సాహం ఉంటుంది, కానీ నీరసం ఉంటుంది. యాసిడ్ ఫాస్ వాడికి ఉత్సాహమే ఉండదు. అర్థమైందా? వాడికి ఇండిఫరెన్స్, దేని మీద కూడా ఆసక్తి ఉండదు. అది డిఫరెన్స్.
నెక్స్ట్ యాసిడ్ మోర్, మ్యూరాటిక్ యాసిడ్. ట్రెమండస్ డెబిలిటీ, వీళ్ళకి కూడా విపరీతమైన నీరసం ఇస్తూ ఉంటుంది, బట్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్. నాకు నీరసం ఉందని కూడా ఒకసారి గుర్తుపట్టలేడు. వీక్నెస్ ఎస్పెషల్, ఎందుకు? మనకు మెంటల్గా వీక్నెస్ ఉండదు, మెంటల్గా యాక్టివ్ ఉంటాడు, ఫిజికల్గా బాడీ మాత్రం వీక్గా ఉంటుంది. ఒకసారి అది ఓవర్కమ్ చేస్తుంది మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, మైండ్ ఉత్సాహంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ కూడా ఓవర్కమ్ చేస్తుంది. కానీ త్వరగా అలసిపోతాడు ఫిజికల్ బాడీ, నెక్స్ట్ డే కూలిపోతుంది. ఎందుకు? వాడు విపరీత పని చేశాను నిన్న, అట్లా అనమాట. వీక్నెస్ ఎస్పెషల్లీ ఇన్ acute situations, fever, septicemia brings physical exertion. గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ఫాస్ట్ ఇండికేషన్స్, స్టానమెట్ ఇండికేషన్స్ దగ్గరగా ఉంటాయి acutes లో. రెండింటి కూడా విపరీతమైన నిస్త్రాన్ని ఉంటుంది. స్టానమెట్లో ఉంటుంది, యాసిడ్ మోర్లో ఉంటుంది. ఎక్యూట్ సిచ్యుయేషన్స్ కానీ, ఫీవర్స్ కానీ, సెప్టిక్ కండిషన్స్ కానీ, వీటిలో ఫిజికల్ ఎగ్జార్షన్ చాలా, రెండింటి కూడా దగ్గర సంబంధం ఉంటుంది. ఇది స్టాండమెట్లో కానీ, యాసిడ్ మోర్లో కానీ. అయితే మిగతా వాటిలో డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ట్రెమండస్ డెబిలిటీ, విపరీతమైన నిస్తరణ ఉంటుంది. మన దాంట్లో స్టాండమెట్లో విపరీతమైన నిస్తరణ, ఏ పని చేయాలన్నా నీరసం. ఈ రెండిట్లో కూడా సిమిలర్గా ఉంటుంది. కానీ యాసిడ్ మోర్లో మైండ్ మాత్రం యాక్టివ్ ఉంటుంది, మైండ్ చాలా యాక్టివ్ ఉంటుంది. వాడు ఏదైనా వాడికి ఒళ్ళు కదలకుండా ఏదైనా చెప్పమన్నా కూడా మంచిగా ఆన్సర్ ఇస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, మంచిగా చెప్తాడు. అదే స్టాండమెట్ వాడికి వచ్చి రెండూ చేయలేడు. వాడు మెంటల్గా ఆలోచించలేడు, ఫిజికల్గా కూడా చెప్పలేడు, అట్లా. నెక్స్ట్ అది ఎగ్జాషన్. అంటే ఫస్ట్ పాయింట్ చదువుకుంటున్నాం మనం ఇందులో. థర్డ్ పాయింట్, ఒకటేమో ఫస్ట్ ఇంట్రడక్షన్, రెండోది అడ్జస్టబుల్ ఇన్ నేచర్, మూడోది ఎగ్జాషన్. ఈ పాయింట్ చదువుకుంటున్నాం. నెక్స్ట్ జోవియల్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్కి వచ్చాం ఇప్పుడు. జోవియల్, వెరీ జోవియల్, చీర్ఫుల్, చాలా సరదాగా ఉంటారు. చీర్ఫుల్, చాలా ఉల్లాసంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సోరిక్ స్టేజ్లో, అందుకని ఫస్ట్ మీకు పెట్టింది ఇది సోరిక్ పిక్చర్. పిల్లలు కూడా జోవియల్గా ఉంటారు. మీకు ఎగ్జాషన్ లేదనుకోకండి, ఎగ్జాషన్ ఆ సోరిక్ స్టేజ్లో బ్యాక్గ్రౌండ్గా ఉంటుంది. సైకోటిక్ సిబిలిటిక్ స్టేజ్ వచ్చేవరకు ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు బయటపడతారు, అయ్యో వాడు అంత యాక్టివ్గా ఉన్నాడు, అంత సరదాగా ఉన్నాడు, వాడికి అంత నీరసం లేదే అనుకోవద్దు. ఆ పాయింట్ అక్కడ రాదు. మీకు ఎక్యూట్స్లో అంత ఉత్సాహంగా, అంత యాక్టివ్గా ఉన్న మళ్ళీ చిన్న జ్వరం వచ్చినా ఎంబడి నీరసం వచ్చేస్తుంది. అదనమాట. అట్లా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ సిమ్టమ్ ఇన్ ది కేస్. జోవియల్, చీర్ఫుల్, సోషబిలిటీ. ఒక ఆయన ఉండేవాడు, కోవిడ్ వచ్చింది. అయిన తర్వాత ఒక ఆమె వీడియో కాల్లో మాట్లాడాడు. కోవిడ్ ఇచ్చినప్పుడు విపరీతమైన నీరసంగా ఉంది, లేవాలనిపించట్లేదు. O2 లెవెల్స్ 82 పడిపోయినాయి. అప్పుడు చూసి స్టాండమెట్ పంపించా. ఏ తిన్నా మొత్తం ఉప్పగా ఉందని చెప్పింది, స్వీట్గా ఉంది, ఉప్పగా ఉంది చెప్పి రెండు చెప్పింది, స్వీటిష్ టేస్ట్ అని చెప్పింది. అప్పుడు చూసి స్టాండమెట్ ఇస్తే మళ్ళీ రోజుకి ఇంప్రూవ్ అయింది, తర్వాత డిశ్చార్జ్ అయింది చెప్పినారు. అట్లా చీర్ఫుల్, జోవియల్, సోషబిలిటీ, జస్టింగ్, జనరల్, జస్టింగ్, సరదాగా ఉంటారు, జస్ట్ జోకింగ్ అంటారు, అట్లా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎగ్జూబరెన్స్, చెప్పినా అతిశయంగా మాట్లాడతారు. అతిశయంగా అంటే అతిశయంగా చేసి చెప్తారు, దాన్ని ఎక్కువ చేసి చెప్తారు. ఎగ్జూబరెన్స్ అంటే కొంచెం ఎక్కువ చేసి మాట్లాడతారు. అబ్బా ఇంత టేస్ట్ ఉందిరా. అతిశయం అంటే అడ్జెక్టివ్ ఒక విశేషణంలో వస్తుంది అనమాట. యాక్చువల్గా విశేషణం ఏది చెప్పినా విశేషంగా చెప్తారు. స్వీట్ ఉందనుకో, అబ్బా ఎంత స్వీట్ ఉందిరా అంటే, లేకపోతే ఉప్పుగా ఉంది, ఎంత ఉప్పుగా ఉందిరా, ఎంత లెక్చర్ బాగా చెప్పేవరా, అట్లా ఎమోషనల్ కాదు. ఎగ్జాజరేట్ చేయటం అంటారు కదా సార్.
ఎగ్జాగరేట్ చేయడం మళ్ళీ అది వేరు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దాని గురించి. ఎగ్జాగరేట్ చేయడం అంటే ప్రతి ఒక్క దానికి కూడా చెప్తారు. ఇదో ఉన్నదాన్ని ఉన్న క్వాలిటీని పెంచుతారు. అదే మొత్తంగా చెప్తారు, ఇదో ఉన్న క్వాలిటీ మాత్రం ఉంటుంది అతిశయం. చాలా మైన్యూట్గా ఉంటాయి. సరే మనం వదిలేయచ్చు. ప్యాషనేట్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయి. దాని అంటే చాలా మక్కువ అండి నాకు, ఇది అంటే చాలా మక్కువ అన్నట్టు ఉంటారు ఆ ఏజ్లో. ఇండిఫరెన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ప్యాషనేట్, దేర్ ఈజ్ నో ఇండిఫరెన్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎక్స్ట్రాక్సీ, పారవశంగా ఉంటారు. ఏదన్నా పరవశత్వంతో, చాలా ఉత్సాహంగా, చాలా ఇలాంటి వాళ్ళు నీకు ఎక్కడ ఎలాంటి కనిపిస్తారు తెలుసా? ఈ ఈ వర్డ్స్ కూడా ఎక్కువ మటుకు మంచి క్లాసికల్ డ్యాన్స్, మంచి ఆర్ట్స్, అలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. మంచి ప్యాషనేట్గా ఉంటారు స్టాండ్ పెట్టారు, కానీ కొన్ని రోజులకి త్వరగా అలసిపోతారు. అందుకని కొంచెం ఒక స్టేజ్లో మాత్రం దే విల్ పర్ఫామ్ వెరీ వెల్. స్టాండ్ పెట్టారు అతిశయం, మక్కువ ఎక్కువ, పారవశం, మిస్చీవియస్, తుంటరిగా ఉంటారు. మళ్ళీ వీళ్ళ నేచర్ కూడా చాలా తుంటరిగా ఉంటుంది. మోర్ హిలేరియస్ అంటే ఉల్లాసంగా ఉంటారు. వైవేసియస్, మిస్చీవియస్, తుంటరిగా ఉంటారు. అండ్ మింగిల్ విత్ పీపుల్ ఈజీ, అందరితో త్వరగా కలిసిపోతారు. ఈవెన్ స్మాల్ స్టిమ్యులస్ మేక్స్ దెమ్ టాక్ మోర్ అండ్ బీ మోర్ ఎక్సైటెడ్. నువ్వు కొంచెం మాట్లాడిస్తే గలగలగలా మాట్లాడతారు అన్నమాట ఈ అమ్మాయిలు. అందుకని ఎక్స్పెషల్లీ స్టాండ్ పెట్టు ఇలాంటి మాటలు, ఇలాంటి నేచర్ ఉండేవాళ్ళు స్టాండ్ పెట్టతో పాటు కెనాబిస్ ఇండికా, ఓపియం, బెల్లడోనా, కాకులస్ ఇండికస్. ఎవరిని కాకులస్ ఇండికస్ కూడా వచ్చింది ఏంది చెప్తారా ఎవరైనా? కాకులస్ ఇండికస్ కూడా ఇట్లాగే ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు కూడా సోరిక్ స్టేజ్లో అట్లా ఉంటారు. క్రమక్రమంగా స్లీప్లెస్ నైట్స్ కానీ టెన్షన్స్ వచ్చేవారికి టక్కున సీన్ మారిపోతుంది, రివర్స్ అయిపోతుంది, పై చక్కర రావడం అవన్నీ ఉంటాయి. బెల్లుడు కూడా అట్లే ఉంటారు, చాలా తుంటరిగా ఉంటారు, దగ్గర ఉండరు, అవి పాడు చెప్తూ ఉంటారు. వాడికి ఏది ఇచ్చినా. ఓపియం వాడు కూడా అట్లే ఉంటాడు, ఒక దగ్గర స్థిరంగా ఉన్నాడు. వాడు ప్రతి దానికి అబద్ధాలు ఆడి, అబద్ధాలు అనేది అదొక సిమ్టమ్ అంతేగాని అబద్ధాలు ఆడడం అనేది ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే వాడు చాలా ఉల్లాసంగా ఉంటాడు, అర్థమైందా? చాలా సరదాగా కూడా ఉంటాడు. అయిన తర్వాత ఓబిఎంకి 4-5 పిక్చర్లు ఉంటాయి. నేను ఎక్యూట్లో చెప్పినట్టు చెప్పాను, గుర్తుందా మీకు లేదు? ఓబిఎంలో 4 పిక్చర్స్ ఉంటాయి. ఒకటేమో డ్రౌజినెస్, ఒకటేమో హిలేరియస్ అంటే ఉత్సాహంగా సంతోషంగా ఉండే పిక్చర్స్ ఉంటాయి, మత్తుగా ఉంటాయి. ఇట్లా కెనాబిస్ ఇండికా కూడా గలగలా మాట్లాడుతూ ఉంటాడు, చాలా గలగా మాట్లాడుతూ ఉంటాడు. హీ టాక్స్ ఓన్లీ ఆన్ వన్ సబ్జెక్ట్. ఇది ఒక చిన్న కేసు చెప్తా వినండి. కెనాబిస్ ఇండికా ఇది నేను ప్రబుల్ సార్ నోట్స్లో నుంచి విన్నది. ఒక ఆయనకి 104 ఫీవర్ వచ్చిందని ఫోన్ చేస్తా. బాగా సివియర్గా ఉందని, 104 ఫీవర్ ఉంది అంటే వాళ్ళు చుట్టాలు అనమాట, ప్రబుల్ సార్ చుట్టాలు. సరే అని వెళ్ళొద్దామని ఒకసారి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అందరినీ కింద కూర్చోబెట్టి ఆ పేషెంట్ క్లాస్ చెప్తుంటాడు, ఎక్సలెంట్ చెప్తుంటాడు. హీ టాక్స్ ఆన్ వన్ సబ్జెక్ట్ థరోలీ. అది వాడికి రాకపోయినా పర్లేదు, అంతకుముందు రాకపోయినా అప్పుడు కానీ చెప్తూ ఉంటాడు. ఆ లెవెల్లో ఉంటుంది వాడికి కెనాబిస్ ఇండికా. 200 గానే కంప్లీట్ తగ్గిపోతుంది. అట్లా ఉంటారు లొకాసిటీ కెనాబిస్ ఇండికా. నెక్స్ట్ టైనమెట్ చదువుకున్నాం, హిలేరియస్, జస్టింగ్, ఇవన్నీ కూడా. ది వాయిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్, చాలా టఫ్గా ఉంటుంది వీళ్ళ వాయిస్. ఎంత జోవియల్ పిక్చర్ కదా. ఓకే, ఇదంతా జోవియల్ పిక్చర్. క్లియర్?
నెక్స్ట్ ఇది కూడా జోవియల్ పిక్చరే, తర్వాత నేను అడ్రస్ చేస్తాను. ఇన్ఫాంట్స్ ఆర్ వెరీ అడ్జస్టబుల్ టు ద సర్కమ్స్టాన్సెస్. ఇన్ఫాంట్స్ ఆర్ వెరీ అడ్జస్టబుల్ టు ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ దెమ్. చాలా ఎవరు ఎత్తుకున్నా ఎవరు అప్రోచింగ్ చైల్డ్ అంటారు. ఎవరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అప్రోచింగ్ చైల్డ్. నెక్స్ట్ వాళ్ళని చూస్తే నవ్వుతారు, వాడే సరదా గ్రీట్ చేస్తాడు, సరదాగా చాలా సరదాగా గ్రీట్ చేస్తాడు. వెన్ యూ సీ దేర్ ఫేసెస్ దే స్మైల్. వెన్ యూ సీ దేర్ ఫేసెస్ దే విల్ స్మైల్ ఇట్. చాలా సరదాగా ఉంటారు, చాలా ప్లెజెంట్గా ఉంటారండి వీళ్ళు. అలాంటి వాళ్ళు చాక్లెట్, కార్సినోసిన్, సల్ఫర్. ఈకోకి వచ్చేవారు చాక్లెట్. చాక్లెట్కి వచ్చేవారికి 2 యాంగిల్స్ ఉంటాయి మళ్ళీ. చాక్లెట్ వాడు ఎంత సరదాగా ఉంటాడు, ఎంత బాగుంటాడు, ఎంత నవ్వుతూ మాట్లాడతాడు, ఎంత బాగుంటాడు. చాక్లెట్ మంచిదా చెడ్డదా అండి? మంచిగా ఉండే చెడ్డది. రెండు ఉంటాయండి, రెండు ఉన్నాయి. మంచిగా ఉండే చెడ్డది. ఇప్పుడు చెడ్డదైతే అందరు ఎందుకు తింటారు? చెడ్డదని తెలియకుండా ఉంటది. అలా ఆకర్షిస్తుందండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చాక్లెట్ ఏం చేస్తుంది? అది ఆకర్షిస్తుంది. చూడడానికి తీయగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అది విషం కదా. దాని యొక్క ఇంకో రూపం ఇంకో ఏంటంటే అది చెడు చేస్తుంది కదా. అట్లా చాక్లెట్ వాడు కూడా అట్లాగే ఉంటాడు. వాడు చాలా తీయగా మాట్లాడతాడు, చాలా స్వీట్గా మాట్లాడతాడు, చాలా స్వీట్ టాకర్, గుడ్ బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వాడు. కానీ అవసరం వస్తే వాడు మళ్ళీ వాడి యొక్క సవర్నెస్ అంటే వాడి యొక్క ఇబ్బందిని చూపిస్తాడు. అవసరం అంటే ఒకవేళ వాడికి మనకి ఏదైనా డిస్ప్యూట్స్ రాకపోయినా పర్లేదు, ఏదైనా ఒక వస్తువు ఇద్దరికి కావాల్సి వచ్చింది అనుకో, అది వాడికి మనకి ఇవ్వడు, వాడితో వాడు పెట్టుకుంటాడు. అట్లా నెగిటివ్ కూడా ఉంటుంది చాక్లెట్, 2 ఉంటాయి. అందుకని చాక్లెట్ వాడు ఒక ఆయన ఏమైంది, బాగా విపరీతమైన జలుబు చేసేదానికి, విపరీతమైన జలుబు చేసేది. ఫస్ట్ నేను ఏవో మందులు ఇచ్చాను కానీ పనిచేయలేదు, తాత్కాలికంగా పనిచేసి వదిలిపెట్టింది. ఆయన ఎప్పుడు చూసినా నమస్తే సార్, బాగుంటారు సార్, మంచిగా మాట్లాడుతుంటాడు. చాక్లెట్ 200 ఇచ్చా, జలుబు కంప్లీట్ తగ్గిపోయింది. జలుబు అసలు లేదు, అలర్జీ లేదు, అన్నీ లేదు, ఏవి లేవు. మరి చాక్లెట్ పెద్ద ప్రూవింగ్స్లో జలుబు ఉందా? లేదు. బట్ కాన్స్టిట్యూషన్. ఇంకో ఆయనకి మొత్తం దద్దుర్లో వచ్చాయి, శరీరం మొత్తం దద్దుర్లు. మొడాలిటిక్స్ ఏం చూసుకున్నా ఏవి మ్యాచ్ కావట్లేదు. ఇట్లా కాదని కాన్స్టిట్యూషన్ చాక్లెట్ 200 ఇచ్చాను. ఆయన ఎంత అంటే నీకు మాట్లాడినప్పుడు తీయగా మాట్లాడతాడు, ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ ఇబ్బంది మనకు చూపిస్తాడు. ఆయన చాక్లెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా అటికేరియా రాలేదు, వేరే మందు కూడా అవసరం పడలేదు. అంటే హెల్త్ మంచి ఇంప్రూవ్ అయింది. అట్లా దట్ ఈస్ ద చాక్లెట్ నేచర్. కార్సినోసిన్ చాలా ప్లెజెంట్గా ఉంటారండి వీళ్ళు. కార్సినోసిన్ వాళ్ళు చాలా వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీద పడడం వల్ల వాళ్ళు మైల్డ్గా అయిపోయి చాలా డల్ అయిపోతారు అన్నమాట. అలా సల్ఫర్ వాళ్ళు ఓవర్ యాక్టివ్, చాలా బాగా మాట్లాడతారు. సల్ఫర్ తెలివిగా మాట్లాడతారు కదా, అది అందరికి తెలుసు మనకి. ఇదన్నమాట. టాడ్లర్ విల్ నాట్ స్టే ఇన్ వన్ ప్లేస్, వాండరింగ్ ఆల్ ఫ్లాట్స్ ఇన్ అపార్ట్మెంట్స్. వీడు అడ్జస్టబుల్ నేచర్ కదా. ఈ పిల్లోడు ఒక 5-6 ఏళ్ళ పిల్లోడు, టాడ్లర్ అంటే 5-6 ఏళ్ళ పిల్లోడు, మొత్తం అపార్ట్మెంట్ మొత్తం అన్ని ఫ్లాట్స్ తిరిగి వచ్చేస్తుంటాడు కదా. అట్లా ఉంటాడు. వాయిస్ త్వరగా వస్తుంది వీళ్ళకి, స్నానం పెట్టి వాళ్ళకి మాట త్వరగా వస్తుంది. అందుకని చిన్నప్పటి నుంచి వాడికి అందరితో కలిసి మాట్లాడొస్తుంటాడు అన్ని అపార్ట్మెంట్. ఇది చిన్న పిల్లడు కదా, అందరికి కూడా ముద్దు అనిపిస్తూ ఉంటుంది. అందుకని వీడు కూడా అప్రిషియేట్ చేస్తారు. కాల్కేరియా ఫాస్కి వచ్చేసరికి వాయిస్ టాక్ ఈజ్ ఎర్లీ బట్ వాకింగ్ అండ్ డెవలప్మెంట్ డిలే. అదే కాల్కేరియా ఫాస్కి వచ్చేసరికి మాట త్వరగానే వస్తుంది వాడికి కూడా, కానీ నడక కానీ డెవలప్మెంట్ కానీ డిలే అయిపోతుంది. నెక్స్ట్ స్కూల్ చైల్డ్ నాట్ ఇంటెలిజెంట్, నాట్ కామ్.
స్కూల్ చిల్డ్రన్స్ ఎట్లా ఉంటారు? 5th క్లాస్ 6th క్లాస్ చదివే వాళ్ళు 10 to 12 years ఏజ్ వాళ్ళు, దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ బట్ నాట్ కామ్. సత్తు డబ్బా కొంచెం తెలిసిన గట్టిగా ఎక్సైట్తో మాట్లాడతారు కదా. సత్తు డబ్బా డబ్బా ఎట్లా ఉంటుంది? నూనె డబ్బా గలగల గట్టిగా సౌండ్ వస్తుందా లేదా? దాని వాల్యూనే ఉండదు. అట్లా ఉంటారు వీళ్ళు స్టాండర్డ్ వాళ్ళు కూడా. సత్తు డబ్బా కొంచెం తెలిసినా గట్టిగా సౌండ్ చేస్తారంట, గట్టిగా మాట్లాడతారు. అంటే తెలిసింది కొంచెం, వాడు ఎక్స్ప్రెస్ చేసేది చాలా కదా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు పాయింట్స్ చెప్పుకోలే, అట్లా ఉంటారు. ఒక్క నిమిషం చెప్పాను ఇంతకుముందు. మిస్చీవియస్, ఎక్స్ట్రాసీ, హిలేరియస్, అట్లా ఉంటారు సత్తు డబ్బా. ఇవన్నీ కూడా సత్తు డబ్బా యొక్క క్వాలిటీస్. నెక్స్ట్ ఇది కూడా జోవియల్ పిక్చరే, నేను తర్వాత అది చేసేస్తాను. ఇది కూడా జోవియల్ పిక్చరే. ఆల్వేస్ స్మైలింగ్, అడల్ట్స్ ఆర్ ఆల్వేస్ స్మైలింగ్. లోక్వాసిటీ, గలగల మాట్లాడుతుంటారు. సత్తు డబ్బా డబ్బా స్టాండమ్ డబ్బా ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటారు. లోక్వాసిటీ, చైల్డిష్, ఎక్సైట్మెంట్. లోక్వాసిటీ చాలా ఉంటుంది. లోక్వాసిటీ కూడా చాలా ప్రామినెంట్గా ఉందండి ఇందులో. ఓకే, లోక్వాసిటీ, చైల్డిష్, ఎక్సైట్మెంట్, లవ్లీనెస్, గిగ్లింగ్, ఇకిలించడం. గిగ్లింగ్ అంటే అన్ని మళ్ళీ ఇకిలించి ఇకిలించుకుంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, గిగ్లింగ్ అంటారు దాన్ని. అట్లా వీడు కూడా ఉంటాడు. గిగ్లింగ్లో నీకు పనులన్నీ క్లియర్గా కనిపిస్తాయి, ఇకిలించి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి రెమెడీస్ కొన్ని సిక్యూటా విరోచా, సిక్యూటా విరోచా అట్లా మాట్లాడతాడు. బోవిస్టా, బోవిస్టా అట్లా. నాట్రమ్ కార్బోనికం, హయోస్యామస్, హయోస్యామస్ వాళ్ళు కూడా గలగల మాట్లాడుతూ ఉంటారు, ఇకిలిచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎదుటివాడిని ఎదుటివా షేమ్లెస్నెస్, ట్రూత్ టెల్స్ ట్రూత్, అంటే వాడు ఏదున్నా సిగ్గు అనిపించదు. హయోస్యామస్ వాడు ఏదున్నా బయటికి మాట్లాడేస్తుంటాడు. హయోస్యామస్ వాడు అంటే ఎగ్జాంపుల్ 5-6 మంది అనుకో, అబ్బో వీడికి ఇవాళ నల్ల చెడ్డ వేసుకున్నాడరా, నల్లకల్లా చెడ్డ వేసుకున్నాడరా అంటుంటాడు. మిగతా వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. వీడి మాటలు అట్లా ఉంటాయి, అట్లా ఇగిలిస్తుంటాడు హయోస్యామస్. ఓకే, సామాన్యం వాడు, సామాన్యం వాడు ఇకిలిస్తాడు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాడు ఇకిలిస్తాడు. ఓకే, బెరెటగార్ వాడు, బెరెటగార్ వాడు చాలా ఇన్నోసెంట్. వాడు అంత వీళ్ళలాగా తెలివివంతుడు కాదు, నైవు కూడా కాదు. వాడు అంటే వాడు ఇకిలించడంలో మనకి వాడికి ఇన్నోసెన్స్ అర్థం అవుతా ఉంటుంది. అట్లా స్టాండమెంట్ మనం ఆల్రెడీ చదువుతున్నాం. షేమ్లెస్ వర్బల్లీ, ఇంతకుముందు చెప్పుకున్న ఐఎస్ఎంఎస్ వాడు చిక్కు ఉండదు, అందుకని మాట్లాడడం కూడా అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని రెమెడీస్ స్టాండమెంట్లో. షేమ్లెస్ ఫిజికల్లీ, షేమ్లెస్ ఫిజికల్లీ, నాట్రమోర్ అండ్ ఫాస్ఫరస్. షేమ్లెస్ ఫిజికల్ కూడా ఎక్కువ, షేమ్లెస్. ఇప్పుడు చూసే మనం అన్నిట్లో చూసే ఉంటాయి ఇవి, మూవీస్లో, సీరియల్లో, అన్నిట్లో కూడా. సీరియల్ కూడా అయిపోయాయి కదా ఇవే. షేమ్లెస్ ఫిజికల్లీ, అసలు బట్ట కట్టుకుపోయిన వాడు షేమ్ అనిపించదు. స్టాండమెంట్ వాడు ఫాస్ట్ వాళ్ళ అంటే ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే చిన్న చిన్న బట్ట కట్టుకొని వీళ్ళు జోవియల్గా ఉండి, చీర్ఫుల్గా ఉండి, సరదాగా ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు స్టాండమెంట్ కిందకి వస్తారు. వీళ్ళు గలగలా మాట్లాడతారు. సత్తు డబ్బా ఎట్లా ఉంటుంది అట్లా మాట్లాడతారు. అదనమాట. ఇందులో షేమ్లెస్ ఫిజికల్కి వచ్చేవరకు నాట్రమోర్ అండ్ ఫాస్ఫరస్, నాట్రమోర్ అండ్ ఫాస్ఫరస్ రెండు కూడా ఆ కేటగిరీకి వస్తాయి. ఇంకో రెమెడీ సెంచరీస్. ఇంతకుముందు చెప్పాను, సెంచరీస్ ఎట్లా ఉంటారు? దే షేమ్లెస్, వాంట్స్ టు బి నెకెడ్ ఇన్ పబ్లిక్ వితౌట్ క్లాస్.
వాళ్ళకి అసలు కొందరు అంటే పేర్లు చెప్పాను, హీరోయిన్లు ఎట్లా ఉంటారు, ఇదో ఇంతవరకు ఇట్లా ఇట్లా వేసుకొని ఉంటారు. మగవాళ్ళ కోట వేసుకొని ఉంటారు, కొత్త కోట. మగవాళ్ళ లోపల కోట మంచి టీ షర్ట్ అని వేసుకుంటారు, వీళ్ళు కోట టీ షర్ట్ వేసుకోరు, ఓన్లీ కోట వేసుకొని తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? అటువంటి హీరోయిన్స్ వీళ్ళందరూ సెంచరీస్ కిందికి వస్తారు. అర్థమైందా? అట్లా సెంచరీస్ షేమ్లెస్, సిగ్గు ఉండదు వాళ్ళకి. ఈవెన్ దే హ్యావ్ డ్రీమ్స్ ఆఫ్ నేకెడ్నెస్. వాళ్ళకు ఎందుకోండి ఈ కళల్లో బట్టలు లేకుండా నిలబడ్డట్టు అట్లా కళలు వస్తాయండి అంటారు సెంచరీస్. నేను విన్నాను, సెంచరీస్ వేసిన తర్వాత నెక్స్ట్ ఆ కళలు రాకుండా అయిపోతాయండి, గుర్తుపెట్టుకోండి. సెంచరీస్ 1 ఏమో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 2-3 విజిట్స్ తర్వాత అలాంటి కళలు రావు, గుర్తుపెట్టుకోండి. కళలు కూడా మన ప్రిస్క్రిప్షన్లో చాలా చాలా ముఖ్యం. అర్థమైందా? అదే ఓపియం వాడికి డిస్ట్రక్టివ్ కళలు వస్తున్నాయి అనుకో, నువ్వు ఓపియం ఇచ్చిన తర్వాత అటువంటి కళలు రావు, కళలు ఆగిపోతాయి. అంటే రొటీన్ కళలు వస్తాయి. డిస్ట్రక్టివ్ కళలు, భయంకర కళలు అవన్నీ తగ్గి నీ మంది ఇచ్చిన తర్వాత అవి వచ్చేవి అండి, అవి తగ్గి ఇప్పుడు రొటీన్ కళలు వస్తున్నాయంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నట్ట కాదా? ఎందుకు? ఈవెన్ ఇన్ డ్రీమ్స్ ఆ నేచర్లో మార్పు వచ్చింది. దెన్ యువర్ రెమెడీ ఇస్ రైట్. వెయిట్, అప్పుడే చిన్న ప్రాబ్లం వచ్చినా వెయిట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ హయోశ్యామస్, ఇంటలెక్చువల్ అండ్ విట్టి. దే ఆర్ ఇంటలెక్చువల్ అండ్ విట్టి, చాలా సరదాగా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు, పొడిచినట్టు మాట్లాడతారు. విట్టి అంటే పొడిచినట్టు మాట్లాడతారు. ఎవరు? హయోశ్యామస్. నాట్రమోర్ వారు స్ట్రిప్పింగ్ ఆన్ ద బీచ్ వితౌట్ లాస్. షేమ్లెస్ చెప్పా కదా నాట్రమోర్ వాడు, స్ట్రిప్పింగ్ ఆన్ ద బీచ్ వితౌట్ లాస్. స్ట్రిప్పింగ్ అంటే ఏమనుకున్నాం? ఒక్క నిమిషం, సార్ స్పెల్లింగ్ తప్పు ఉందండి సెంచరీస్, ఒకసారి సరి చేయండి సార్. సరే సార్ తర్వాత చేస్తాను. సెంచరీస్ కరెక్టే ఉంది, అదే కరెక్టే, సెంచరీస్ కరెక్ట్ అయింది. CENCHRIS పెట్టారండి బుక్స్ లో. CN CH CENCHRIS. సెంచరీస్ CN CH. CH. సరే తర్వాత చేస్తాను సార్. ఓకే నెక్స్ట్ సెంచరీస్. ఓకే నెక్స్ట్ నాట్రమోర్ వాడు స్ట్రిప్పింగ్ ఆన్ ద బీచ్ వితౌట్ లాస్. స్ట్రిప్పింగ్ అంటే ఒక్క నిమిషం చూస్తాను. అట్లోడ్ తీసుకుని అదే ఉందా? రిమూవింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. బట్ నిజంగానే బట్టలు లేకుండా కూర్చుంటారు అట్లా నాట్రమోర్ వాళ్ళు కూడా, వితౌట్ క్లాస్. స్ట్రిప్పింగ్ ఆన్ ద బీచ్ వితౌట్ క్లాస్ అదనమాట. అలాంటి షేమ్లెస్ నాట్రమోర్లు ఇట్లా ఉందనుకోలేదు. అందుకని చదువుతా ఉంటే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకే, ఇది జోవియల్ పిక్చర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ పిక్చర్ యాంగ్షియస్ పిక్చర్. జోవియల్ పిక్చర్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ స్టోరిక్ పిక్చర్. దే ఆర్ చీర్ఫుల్, సోషబిలిటీ, ఓకే, జస్టింగ్, ట్రాన్స్ఫర్ చేస్తున్నావా, హిలేరియస్, మిస్చీవియస్. ఏమో కోట్లు సంపాదించొచ్చేమో దీంతో. ఓకే నెక్స్ట్ మిస్చీవియస్, హిలేరియస్. నెక్స్ట్ ఇన్ఫాంట్స్ వెరీ అడ్జస్టబుల్, దే ఆర్ వెరీ అప్రోచింగ్ చైల్డ్. ఎవరితో ఎత్తుకుని వెళ్తారో వీళ్ళ వాయిస్ మాత్రం గట్టిగా ఉంటుంది, అందరితో అపార్ట్మెంట్ అందరితో కలిసి వెళ్తుంటారు, సౌండ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. లోక్పాసిటీ, చైల్డిష్, ఎక్సైట్మెంట్, లవ్లీనెస్, గిగ్లింగ్, షేమ్లెస్ ఫిజికల్, ఇవన్నీ కూడా జోవియల్ పిక్చర్ కిందికి వస్తాయి. అలాంటి వాళ్ళు అట్లా ఉంటారు. అర్థందా? నెక్స్ట్ యాంగ్షియస్ పిక్చర్. యాంగ్షియస్ పిక్చర్, యాంగ్షియస్ అబౌట్ ఫ్యూచర్ గురించి
చాలా యాంగ్షియస్ ఉంటుంది. యాంగ్షియస్ అబౌట్ ఫ్యూచర్. ఓకే, ఇంకేమంటే తర్వాత అడ్జస్ట్ చేస్తారండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ చేస్తారు. యాంగ్షియస్ అబౌట్ ఫ్యూచర్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆందోళనగా ఉంటారు వీళ్ళు. Stanamate patient do not actually have a fear of death. They feel so weak that they rationally believe that the death is near. They feel despondency and discouragement at first. At first, they develop anxiety about future. They wonder how I am going to live. What am I going to do? This is extremely anxiety. అయితే వీడికి కూడా ఆ యొక్క సాడ్నెస్, డెస్పాండెంట్, దేని మీద ఆసక్తి లేకపోవడం ఇవన్నీ కూడా వస్తాయి, కానీ తర్వాత వస్తాయి. ఫస్ట్ అయితే వాడికి ఫస్ట్ దానికి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ గురించి ఎక్కువ దిగులు, ఆందోళన ఉంటుంది ఫస్ట్. క్రమక్రమంగా ఆందోళన ఎక్కువై చనిపోతాను భయం కన్నా చనిపోతానేమో అని ఒక డెత్ ఈజ్ నియర్, చావు దగ్గరగా ఉందేమో అని అనిపిస్తూ ఉంటుంది. క్రమక్రమంగా రెస్పాండెన్స్ అండ్ డిస్కరేజ్, నిరాశ, నిస్సత్వ, ఏ పని చేయలేకపోవడం, ఎక్స్ట్రీమ్ ఎగ్జాషన్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అవన్నీ వస్తాయి. ఫస్ట్ ఏది వస్తుంది, ఏ పాయింట్ వస్తుంది? యాంగ్జైటీ అబౌట్ ది ఫ్యూచర్ వస్తుంది. నేను ఎట్లా బతకగలుగుతాను, ఇంకా నేను బతకలేను అట్లా. దిస్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ అబౌట్ బిజినెస్ గురించి కూడా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. స్కేర్డ్, డిస్కరేజ్డ్ ఫర్ ఫియర్ ఆఫ్ ది ఫ్యూచర్. Discouraged, fear of the future. They give up and fight against the disease. వాడికి ఇక ఏం బతుకుతాం లేరా అంటాడు. మంచి డాక్టర్ చూపించుకుందో ఎందుకు, ఎట్లా తగ్గుతున్నాయి, కొత్త మందులు వస్తున్నాయని వాళ్ళ కొడుకు అంటే ఇంకేం బతుకుతారా, నేను ఇప్పటికీ దాదాపుగా 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకేం బతుకుతాను, అట్లా ఉండి లేరా అంటారు. అట్లా ఉంటారు. దే గివ్ అప్ ది ఫైట్ అగైన్స్ ద డిసీజ్. ఇండిఫరెన్స్ కాదు ఇక్కడ, ఇండిఫరెన్స్లో అసలు దేని మీద ఆసక్తి లేకుండా ఉంటుంది. కానీ ఎట్లా ఆసక్తి ఉంటుంది, కానీ ఈ యొక్క నిరాశ, నిస్సత్వం అనేది ఒకటే వచ్చేసి ఉంటుంది. దే డోంట్ హ్యావ్ ది ఎనర్జీ టు డూ ఎనీథింగ్ బట్ డిస్పైర్. నిరాశ, ఏదైనా చేయాలంటే ఎనర్జీ ఉండదు, నిరాశగా ఉంటారు. కాల్కేరే కార్బు, ఆర్సికాలం, యాంగ్షియస్ అండ్ డెస్పైర్, అందులో ఈ రెండు కూడా ఉంటాయి. ఇది కాల్కేరే కార్బ్ అండ్ ఆర్సికాలం. యాంగ్షియస్, డిస్పైర్ రెండు కూడా ఆందోళనతో పాటు నిరాశగా ఉంటారు. ఈ రెండు రెమెడీస్ కలిసి ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఈస్ ట్రూ డిస్పైర్. నిజంగానే వాళ్ళకి డెస్పైర్ వస్తుంది. హైపోకాండ్రియాసిస్, ఎక్కువగా ఊహించుకొని ఎక్కువగా ఆలోచించి ఫ్యూచర్ గురించి నీరసం నిస్సన వచ్చేస్తుంది. అట్లా ఉంటారు స్టాండర్డ్ వాళ్ళు. ప్రేయింగ్ ఇమిడియట్లీ డ్యూరింగ్ స్లీప్, పడుకునే ముందు కూడా, పడుకునేటప్పుడు కానీ వాళ్ళు దేవా అని ఎక్కువ ప్రే చేస్తూ ఉంటారు. ఎందుకు? యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. వాడి మైండ్ యాంగ్జైటీ వల్ల నిద్ర పట్టకుండా ఉంటుంది, అంత యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్, రేపు జరిగే విషయాలు, ఎల్లుండి జరిగే విషయాలు, 10 ఏళ్ళ తర్వాత జరిగే విషయాలు కూడా ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు గుర్తుకొచ్చి, అమ్మ ఒక ఆమె ఉంది, ఇంకేముంది సార్ అని, పిల్లలు ఇప్పుడు 5th, 6th చదువుతున్నారు, తర్వాత పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు జాబ్లోకి వెళ్ళి మన దగ్గర ఎక్కడ ఉంటారు సార్ అని ఇప్పటి నుంచే మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. అట్లా అనమాట. దట్ ఈస్ ద యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ అంటారు. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత జరిగే వాటికి ఇప్పుడే ఆలోచించి ఇప్పుడే బాధపడతా ఉంటారు. దట్ ఈస్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్.
ప్రేయింగ్ timidity డ్యూరింగ్ స్లీప్. టాక్ డ్యూరింగ్ స్లీప్, నిద్రలో మాట్లాడతారు. ఎవరు? ప్లాటినా, పల్స్టిల్లా, స్టామోనియం, ఆర్సికాల్బమ్, ప్లంబం, స్టానమ్ అండ్ గ్లిజరినమ్. ఈ రెమెడీస్ టాక్స్ డ్యూరింగ్ స్లీప్. మరొకసారి రిపీట్ చేస్తా. ప్లాటినా వాళ్ళు కూడా నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. పల్స్టిల్లా, స్టామోనియం వాడితో మాట్లాడతారంటే వాడికి భయంకరమైన కళ్ళు వస్తుంటాయి. పెద్ద భయంకరమైన భయం చెంది కళ్ళు వస్తున్నాయి. ఆర్సిగమ్ ఆల్బమ్ వాడి ఎక్సైట్మెంట్ అవన్నీ కూడా నైట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్లమ్మం వాడు కూడా మాట్లాడతాడు నైట్ టైం. స్టానమ్ విటమిన్ చెప్పుకున్నాం. గ్లిజరినమ్ వాడు కూడా మాట్లాడతారంట. ఇది నేను ఎప్పుడు ఇవ్వలేదు గ్లిజరినమ్. నెక్స్ట్ మెంటల్ జనరల్స్, యాంగ్జైటీ పిక్చర్. ఇది కూడా రెండో పిక్చరే. తర్వాత మొత్తం సెట్ చేస్తా కొంచెం. యాంగ్జైటీ పిక్చర్. యాజ్ ఏజ్ గ్రోస్ యాంగ్జైటీ టేక్స్ ఓవర్ hysterical panics attacks. Run, sir. Please, sir. Clear. As age grows, anxiety takes over. Hysterical panic attacks. In old age, run away from home, wants to be separate and goes to the forest. ఓల్డ్ ఏజ్లో యాంగ్జైటీ వల్ల వీడు ఫారెస్ట్కి వెళ్ళి ఒక్కడే ఉండి గడపాలనుకుంటాడు. ఎందుకు? యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ ఒకటి వాడు తట్టుకోలేడు. ఇన్ సొసైటీ దే ఫీల్ దే మే క్రష్డ్. అది మెయిన్. అందరూ ఒత్తేసే వాళ్ళే అండి అని ఎక్కడికి వెళ్ళడు. అందరు నన్ను ఒత్తేస్తాడు. అందరూ నన్ను ఫీల్స్ యాజ్ ఇఫ్ క్రష్డ్. అందరూ ఎవరి స్వార్థం వాడితే, ఎవరు జరిగినా వాడి స్వార్థం కోసం వాడిని నొక్కేస్తాడు అనుకుంటారు. అట్లా అంట. ఇన్ సొసైటీ దే ఫీల్ దే మే గెట్ క్రష్డ్. యాంగ్జైటీ, నర్వస్నెస్ అండ్ వర్స్ బిఫోర్ మెన్సెస్. యాంగ్జైటీ, నర్వస్నెస్ అండ్ వర్స్ బిఫోర్ మెన్సెస్. ఆ యాంగ్జైటీ మెన్సెస్ బిఫోర్ చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. మళ్ళీ ఉత్తప్పుడు ఎందుకు అటువంటి ఆలోచనలు వచ్చాయని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. స్టాండమెట్లో మెన్సెస్ బిఫోర్ విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. అమ్యులేటెడ్ విత్ ద ఫ్లో. బిల్డింగ్ కనిపించి మంచి బిల్డింగ్ అవుతా ఉంటే మళ్ళీ యాంగ్జైటీ అనేది తగ్గిపోద్ది. ఏ రెమెడీలో ఉంటుంది? ఇంకోటి లాకసిస్. బెటర్ బై మెన్స్ట్రువల్ ఫ్లో. లాకసిస్ ఇంకా చాలా వాటిలో ఉంటుంది, కానీ ఇప్పుడు అక్కడికి పోను నేను. వెనక్కి లేట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఏది? బెటర్ బై ఫ్లో. సరే, సరే, ఓకే, క్లియర్. ఈ తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సరే. నెక్స్ట్ యాంగ్జైటీ పిక్చర్ అయిపోయింది. బెటర్ బై మెన్సెస్. నెక్స్ట్ డిస్కంటెంటెడ్ పిక్చర్. దేని మీద తృప్తి ఉండదు.
దేని మీద అడుగురా? అమ్మయ్య ఇది చేసాము, ఇది అచీవ్ చేసాము, అట్లాంటి ఏది ఉండదు. డిస్కంటెంటెడ్, మోకింగ్, సర్కాజం, మోకింగ్. వాడు మాట్లాడేటప్పుడు కూడా కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అత్త మాట్లాడదు, బాగున్నావులే, ఏం అత్త అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏమో నీ బాగుంది, మంచిగా తయారయ్యో, బాగున్నావులే అన్నాను అంటది. అట్లా నెక్స్ట్, డిస్కంటెంట్ విత్ ఎవ్రీథింగ్. దేని పట్ల కూడా వీళ్ళకి ఒక తృప్తి ఉండదు. డిస్లైక్ సొసైటీ అండ్ కన్వర్సేషన్. ఇంతకుముందు అనుకున్నాం కదా, సొసైటీ మీద కూడా మనకి ఇష్టం ఉండదు. అడవిలో వెళ్ళి ఒక్కడే అట్లా ఉంటాడు అనమాట. అట్లా ఉంటారు. డిస్లైక్స్ సొసైటీ అండ్ కన్వర్సేషన్. మొరటుగా ఉంటారు. డిస్కంటెంట్ అండ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్, హీ విల్ నెవర్ యాక్సెప్ట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. అది ఆల్వేస్ సేస్ నో. అట్లని మానేయడు. ఏమంటే తగ్గలే కదా, మరి ఏమైనా మందు మారుద్దామా, లేకపోతే హోమియోపతి కాకుండా వేరే ఇద్దామా అంటే, లేదు సార్ ఇచ్చేయండి, ఏం కదలేండి, ఇచ్చేయండి, అదే మంది ఇచ్చేయండి, కానీ తగ్గలే సార్ అంటాడు. మళ్ళీ అవే మంది ఏమంటాడు, నేను ఒక ఆయన్ని చూశాను, తగ్గలేదు సార్ అంటాడు, సార్ అవే మంది ఇవ్వండి సార్ అంటాడు. వాళ్ళు ఏం మార్చకండి అంటాడు. ఒప్పుకోడు అనమాట. దే ఆర్ డిస్కంటెంటెడ్. ఇప్పుడు తగ్గదంటే తగ్గదే అని చెప్పేసి మార్చామని చెప్పాలి కదా, అట్లా చెప్పండి. అంటే దే విల్ ఆల్వేస్ సే నో, వాళ్ళ నేచర్. అయితే ఈ మెడిసిన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చి మంచి పొటెన్షియల్ ఇస్తే, హై పొటెన్షియల్ కొంచెం ఇస్తే, ఆ పని చేసి ఆ డిస్కంటెంటెడ్ పోతేనే నీ మనసు మొత్తం పనిచేసినట్టు. అది కూడా పోవాలి వాళ్ళ నేచర్లో. ఆ డిస్కంటెంట్ పోయి యాక్సెప్ట్ చేయగలిగాలి వాళ్ళు. అవును సార్ అంతకుముందు ఇస్తే తగ్గలేదు కానీ ఇప్పుడు బాగా తగ్గింది సార్ అని అనగలగాలి. అప్పుడే మొత్తం సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చినట్టు. లేదా చేకూర్చినట్టు కాదు. యువర్ రెమెడీ, ఏ సిమిలర్ రెమెడీ షుడ్ ఆల్సో రిమూవ్ ద డిస్కంటెంట్మెంట్. అదనమాట. మీ రెమెడీ కరెక్ట్గా అయితే ఆ యొక్క డిస్కంటెంట్మెంట్ కూడా, అంటే తృప్తి లేకపోవడానికి కూడా తొలగించాలి. డిస్కంటెంటెడ్, చైనా సల్ఫ్, స్టానమెట్, బెల్లడోనా, అట్రోపినం, యాసిడ్ ఫాస్ అండ్ ఎలోనియస్. వీటన్నిటిలో కూడా చైనా సల్ఫ్ ఇస్ ద వెరీ ర్యాంక్ రెమెడీ ఇన్ ద డిస్కంటెంట్. ఒక ఆమెకు ఉంది, ఎంత తగ్గినా కూడా తగ్గలేదంట ఆమెకు. చైనా సల్ఫ్ ఇస్తే మాత్రం అప్పటి నుంచి ఎక్కువ తగ్గలేదు మాత్రం అనట్లేదు. చూశాను నేను. చైనా సల్ఫ్ ఎక్సలెంట్ రెమెడీ. నెక్స్ట్ స్టానమెట్లో కూడా డిస్కంటెంట్. బెల్లడోనా ఒప్పుకోడు. అట్రోపినం, యాసిడ్ ఫాస్ కూడా ఇది ఎక్కువ యాక్సెప్ట్ చేయడు. హెలోనియస్ వాళ్ళు మనకు తెలుసు. నీవు అసలు వాడి మైండ్లో కాదు కదా, వాడి నోరుకే నువ్వు భయపడాలా, అట్లా ఉంటాడు హెలోనియస్. డిస్కంటెంట్మెంట్, హైయెస్ట్ రెమెడీస్ ఆఫ్ మెటర్మెడికా. దే హ్యావ్ ఫాల్ట్ ఫైండింగ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసిన తప్పులే పడతారు. ఏ రెమెడీస్ అవి? వెరాట్రమ్ ఆల్బమ్ అండ్ హెలోనియాస్. డిస్కంటెంటెడ్ మెటర్మెడికా మొత్తంలో ఎక్కువ ప్రామినెంట్గా ఉండే రెమెడీస్ వెరాట్రమ్ ఆల్బమ్ అండ్ హెలోనియాస్. వెరాట్రమ్ ఆల్బమ్ కూడా అంత ప్రామినెంట్. ఒక ఆయనకి ఇదే పాయింట్ మీద డిస్కంటెంటెడ్, హార్టీనెస్ చాలా, నేను పెద్ద పిఎం అని అంటూ మాట్లాడతాడు. సార్ మాకు టైం ఉండదు మీ దగ్గరకు వచ్చి కూర్చోడానికి అని అంటుంటాడు. ఆయన మీ దగ్గర వెయిట్ చేయడానికి టైం పట్టదు, ఎట్లా సార్ అని వస్తే బీపీ చూస్తే 160/100, 120 ఉండేది. వేరే వాడమంటే వాడు, అలోపతి వాడండి సార్ అంటే వాడు. వెరాట్రమ్ ఆల్బమ్ 200 ఇచ్చాను ఫస్ట్ అయితే, చాలా వరకు 200 ఇచ్చా. ఈ మధ్య ఇచ్చావన్నీ 200 ఇచ్చిన తర్వాత బీపీ కంప్లీట్ నార్మల్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, తలనొప్పులు తగ్గినాయి. ఇప్పుడు మాత్రం వచ్చి కూర్చుంటాడు కాసేపు. ఇవాళ భార్య కూర్చోబెట్టి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడు, సార్ అట్లా మాకు టైం లేదని మాట్లాడు. ఇప్పుడు చాలా పొలైట్గా మాట్లాడతారు.
అప్పుడంత అంటే బేసిక్గా ఉండేది పోదు, కంప్లీట్గా పోదు, కానీ యాటిట్యూడ్ నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్యను కూర్చోబెడతాడు, కూర్చోబెట్టి ఫోన్ చేసి ఆయన వచ్చేస్తాడు. బిజినెస్ మ్యాన్ అప్పుడు, పెద్ద క్లాస్ 2 బిజినెస్ మ్యాన్, అంత ప్రామినెంట్. వెరటం వల్ల మాత్రం నేను 3-4 కేసులో చూసా. ఇంకో ఆయన ఫోటోగ్రాఫరే కదా, కాదు, ఆయన సీఎం లెవెల్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చాలా హార్టీ ఉంటుంది, అహంకారం చాలా ఎక్కువ ఉంటుంది వెరటం వల్ల. చాలా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, చాలా డిస్కంటెంటెడ్. నీకు ఎంత మంచి మంది ఇచ్చినా తగ్గలేదు అంటాడు. నువ్వు వెరాట్రం వాళ్ళు 1 మీద కానీ 10 కానీ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఆ డిస్కంటెంటెడ్గా అంతా క్లియర్ అయిపోతుంది. అట్లా ఉంటారు. హెలోనియస్ వాళ్ళు అట్లా ఉండరు. ఇక వాళ్ళు బూతుల అబ్యూజివ్, ఇన్సల్టింగ్ అట్లా ఉంటారు హెలోనియస్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకొకరు డిస్కంటెంటెడ్ విత్ దెమ్సెల్స్. స్టాండర్డ్లో డిస్కంటెంట్, వాళ్ళ పట్ల వాళ్ళకి తృప్తి ఉండదు. ఏ పని చేసినా వాడికి నచ్చదు, నేను సరిగ్గా చేయాలనుకుంటాడు. ఇంకో రెమెడీస్ ఇది డిస్కంటెంటెడ్ విత్ హిమ్సెల్ఫ్. ఆరం అండ్ ఆర్సనికల్. ఆరంలో ఆటోమేటిక్ ఎందుకు వస్తాయంటే వాడి పట్ల వాడికి తృప్తి ఉండదు, వాడి పట్ల వాడికి ఆసక్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఆరంలో ప్యాథాలజీలో ఎక్కువ మనకు ఎముకలు అరిగిపోవడం కానీ హార్ట్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాడి మీద వాడికి ప్రేమ ఉండదు. అర్థందా? వాడు ఏది చూస్తే వాడిని తిట్టుకుంటుంటాడు. అప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆరం కేసు చెప్పా, గుర్తుందో లేదు? ఆరం పెట్టి చెప్పినప్పుడు ఒక చిన్న అబ్బాయి, 3 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న కొట్టకపోతే తప్పించుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి ఏమైంది, తక్కువ ఇంటి ముందుకు పోయి తగిలి ఇక్కడ దెబ్బ తగిలింది. చిన్న దెబ్బనే. తర్వాత 3-4 రోజులు, వారం రోజులు మానిపోయింది. వాడు తర్వాత ఎప్పటికి కూడా దాదాపు 10 years తర్వాత కూడా ఇంకా ఆ రోజు నేను తప్పించుకున్న వల్లనే కదా మా నాన్న దెబ్బ తగిలింది అంటాడు. నేను తప్పించుకోకపోతే మా నాన్న దెబ్బ తెలియదు కదా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆరం. రిపెన్షన్. ఆల్వేస్ దే బ్లేమ్ దెమ్సెల్స్. ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళే నిందించుకుంటారు ఆరం వాళ్ళు. దానివల్ల వాళ్ళకు ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. రిప్రోచెస్. ఒక ఆమె సెల్ఫ్ డిమోటివేషన్ కాదా అండి అట్లాంటి వస్తే? ఏంటండి? అది సెల్ఫ్ డిమోటివేషన్ కాదా అట్లా అనుకోవటం అనేది? అవును, ఆరంలో అట్లా ఉంటారు, వాళ్ళ నేచర్. అందుకనే వాళ్ళకి పెథాలజీ కూడా ఆరంలో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరికైనా అందరికన్నా ఎక్కువ ప్రేమించేది అంటే నన్ను నేనే ప్రేమించుకుంటాడు ఎవరైనా. తప్పు ఎదుటి వాళ్ళు పడతాడు కదా. పారాట్రామాల్ కానీ ఎలోనియస్ అని వీళ్ళెవరు కూడా తప్పు ఎదుటి వాళ్ళు చూస్తారు, తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు చూస్తాడు. తన తప్పున్నా వాడు యాక్సెప్ట్ చేయడు. వీడికి కంప్లీట్ ఆపోజిట్, వాళ్ళకి కంప్లీట్ ఆపోజిట్ ఆరం వాడు. ఆర్సిగాలం వాడు అట్లాగే ఉంటాడు, కానీ తక్కువ. ఆరం అంతా కాదు. వాడు ఎంతసేపు తప్పు నాదే అనుకుంటాడు ఆరం. అది ఇంకా డేంజర్. అప్పుడు మనకు వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అందుకనే వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు, వాడు సూసైడ్ టెండెన్సీస్ ఎందుకు ఉంటాయంటే వాడి మీద వాడికి ప్రేమ ఉండదు. నా వల్లనే జరిగింది కదా అని, నా వల్లనే జరిగింది అని వాడు తక్కువ వెళ్ళి ఒక రకమైన ఇంకా చనిపోదాం అన్నట్టు డిసైడ్ చేసుకుంటుంటాడు. ఇమ్యూనిటీ డిసీజ్ ఎందుకు వస్తాయండి? ఏంటండి? ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఎందుకు వస్తాయి? వాడి మీద వాడి ప్రేమ లేకపోవడం వల్ల, వాడిని వాడు బ్లేమ్ చేసుకోవడం వల్ల అట్లా. ఓకే, నెక్స్ట్. కంటెంటెడ్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడిసిన్. డిస్కంటెంటెడ్. ఏ మంది ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు. చైనాలో కూడా ఆ సిమ్టమ్ ఉంది. డిస్కంటెంటెడ్ విత్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడిసిన్. ఏ మంది ఇచ్చిన వాడికి తృప్తి ఉండదు. డిస్కంటెంటెడ్ విత్ హోమియోపతి. హోమియోపతి అంటే ఇష్టం ఉండదు. ఎవరు? నక్స్వామికా, లైకోపోడియం, యాసిడ్ ఫాస్, కాస్టికం, హెపార్సల్ఫ్, సెపియన్, స్టాండమెట్. వీళ్ళందరికీ కూడా హోమియోపతి అంటే ఇష్టం ఉండదు. అవర్సెంట్ హోమియోపతి అనుకోవచ్చు. డిస్కంటెంటెడ్ విత్ హోమియోపతి అంటే అస్సలు ఇష్టం ఉండదు. నక్స్వామికా, లైకోపోడియం, యాసిడ్ నైట్రికం, కాస్టికం, హెపార్సల్ఫ్, సెపియన్, స్టాండమెట్. వీళ్ళందరిలో కూడా డిస్కంటెంటెడ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్కంటెంట్ పిక్చర్ కూడా ఇది కూడా.
Turtle will not be satisfied with whatever you have offered. If not improved with Camilla, then give Stanamet. వాడికి ఏది ఇచ్చినా తృప్తి పడ్డాడండి. వాడికి ఒక పెన్ ఇచ్చాం అనుకో, బాగుంది అంటాడు. మళ్ళీ 2వ నిమిషంలో అది వాడేస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఏం చేయాలంటే నాకు ఆ పెన్ను నచ్చలేదు ఇంకోటి అంటాడు. మళ్ళీ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతసేపు మళ్ళీ అది పారేస్తాడు. ఎందుకు? అందులో ఆ రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ కలర్ అంటే అస్సలు నాకు ఇష్టం లేదంట. అట్లా ఉంటుంది వాడికి డిస్కంటెంటెడ్. అది కెమిల్లాలో కూడా ఉంది. కెమిల్లాలో ఇంప్రూవ్ కాకపోతే కూడా అది స్టాండర్డ్ లో తగ్గుతుంది అంటాడు. ఇది కెంట్ గారు చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ నాట్ ఇంప్రూవ్డ్ విత్ కెమిల్లా, కెంట్ గారు కాదు, సాటిస్ఫైడ్. ఓకే, నేను మెటీరియల్ చదివాను. ఇఫ్ నాట్ ఇంప్రూవ్డ్ విత్ కెమిల్లా దెన్ గివ్ స్టాండర్డ్. అంత ప్రామినెంట్ గా ఉంటుంది స్టాండర్డ్ లో. నెక్స్ట్, బిలో ఏజ్ 12 years they are similar to Pulstilla. Pulstilla is complementary to Steinmetz. అడ్జస్టబుల్ నేచర్ ఉంది కదా చాలా. అట్లా 12 years ఏజ్ లోపల వీళ్ళు స్టాండర్డ్ వాళ్ళు పల్స్టిల్లా లాగా ఉంటారు. చాలా కేసుల్లో మనము స్టాండర్డ్ అనుకుని పల్స్టిల్లా ఇస్తాం, చాలా కేసుల్లో మోసపోతాం. అదే పల్స్టిల్లాలో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత, ఇంప్రూవ్మెంట్ ఎక్కువ లేకపోతే యూ హ్యావ్ టు థింక్ స్టాండర్డ్ ఆల్సో. మిగతా మెటాలిక్ క్యారెక్టర్ ఉందనుకో, పల్స్టిల్లాగా అడ్జస్టబుల్ నేచర్ అవన్నీ సరదాగా వేరే వాళ్ళతో సరదాగా మాట్లాడడం, జోవియల్గా మాట్లాడడం ఉన్నాయనుకో, అప్పుడు కూడా పల్స్టిల్లా బదులు స్టాండర్డ్ రావచ్చేమో చూసుకోండి. అది స్కూల్ ఏజ్, dissatisfied with friends, school teachers, etc. They are dissatisfied with the friends and school teachers. నచ్చరు, ఓ పట్టణ వాళ్ళు ఎవరు నచ్చరు. Continuously complaining about schools, parents, food, etc. Not happy with anything. దేని పట్ల కూడా నచ్చదు. స్కూల్ అని నచ్చదు, అర్థంగా? స్కూల్ మారుతా ఉంటాడు. ఎందుకు? స్కూల్లో అది బాగాలేదంటాడు, ఆ కలర్ బాగాలేదంటాడు, స్కూల్లో కుక్క ఉంది అంటాడు, అవునా లేదా? అట్లా ఏదో ఇంకా మీద వాడికి నచ్చదు. కంటిన్యూస్లీ కంప్లైనింగ్ అబౌట్ స్కూల్స్, పేరెంట్స్, ఫుడ్, ఎక్సెట్రా. నాట్ హ్యాపీ విత్ ఎనీథింగ్. దేని పట్ల కూడా వీడికి ఇష్టం ఉంటుంది. మ్యారేజ్, నాట్ సాటిస్ఫైడ్ విత్ ద స్పౌస్. భార్య పట్ల కూడా వీడికి ఏది పట్ల కూడా తృప్తి ఉండదు. బట్ దే ఆర్ అడ్జస్టబుల్, బట్ ఎవ్రీ ఎక్స్ప్రెసెస్ దే ఆర్ డిస్కంటెంట్ విత్ క్లోజ్ పీపుల్. వాడి భార్య అంటే ఇష్టం ఉండదు, కానీ అడ్జస్ట్ అవుతాడు. అడ్జస్ట్ అవుతూ దగ్గర వాళ్ళతో వాడి భార్య మీద ఈ యొక్క డిస్కంటెంట్, తృప్తి లేనితనాన్ని ప్రదర్శిస్తాడు. దగ్గర వాళ్ళు వస్తే వాళ్ళతో వీరి గురించి చెప్తా ఉంటాడు. అట్లా డిస్కంటెంటెడ్ విత్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్, అనీజీ. దీని మీద తృప్తి ఉండదు, ఏది తృప్తి ఉండదు, అనీజీగా ఉంటాడు. డస్ నాట్ నో వాట్ టు డూ విత్ దెమ్సెల్వ్స్. వాడి పట్ల కూడా వాడికి తృప్తి ఉండదు. నెక్స్ట్, ఇక్కడికి ఆపుతాను, టైం అవుతుంది. ఇందులో డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంతవరకు కూడా మనం ఫస్ట్ జోవియల్ పిక్చర్ చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ జోవియల్ పిక్చర్ తర్వాత యాంగ్జైటీ పిక్చర్ చెప్పుకున్నాం, డిస్కంటెంట్ పిక్చర్ చెప్పుకున్నాం, రిజర్వ్ పిక్చర్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? డాక్టర్ గారు సార్ చెప్పండి. లెకాసిటీ అనేది లెకసిస్ లో కూడా ఉంటుంది కదా డాక్టర్ గారు, ఉండదా? ఏది? టాక్స్ మోర్, ఎక్కువ మాట్లాడటం. ఉండొచ్చు, ఉంటుంది. అదే మీరు ఇచ్చిన ఎగ్జామ్స్ లో లెకసిస్ ఇవ్వలేదు అంటున్నాడు. లోక్వాస్టిక్ అసలు క్రాస్ ఇవ్వలేదు. లోక్వాస్టిక్ అసలు ఇవ్వనే లేదు నేను. చూడండి, లోక్వాస్టిక్ ఎక్కడ ఉంది? షేమ్లెస్ కి ఇచ్చాను నేను, షేమ్లెస్ కి డిఫరెన్షియేషన్ ఇచ్చాను. లోకాసిటీ కనపడింది సార్. ఇందాక మీరు కనిపించిన చెప్పారండి సార్. ఏంటి సార్? కనిపిస్ చెప్పారు కదా, కెనబిస్ చెప్పారు కదా ఇందాక మీరు, అప్పుడు అనుకుంటా వాళ్ళు మాట్లాడింది. కెనబిస్ ఇండికా గురించి చెప్పారు కదా ఇందాక మీరు. ఓకే, అదంటారా? ఒక్క నిమిషం అండి, చెప్తాను. అది వేరు. కెనబిస్ ఇండికాలో వచ్చిన అది వేరు, చెప్తాను. ఇగో ఎక్సైటబిలిటీ, హిలేరియస్, మిస్చీవియస్, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. టాక్స్ మోర్ అండ్ బీ మోర్ ఎక్సైటెడ్. అక్కడ లోక్వాస్టిక్ పాయింట్ కాదు అక్కడ చెప్పింది. చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు కెనబిస్ ఇండికా వాళ్ళు.
ఓపియం వాళ్ళు కూడా బెల్డోనా అండ్ క్యాకులస్. ఇక్కడ లోక్వాసిటీ కాదు, ఉత్సాహంగా ఉంటారు, హిలేరియస్, చాలా ఉత్సాహంగా అట్లా ఉంటారు. ఓకే, జోవియల్గా ఉంటారు. అందుకని ఇక్కడ లెక్సిస్ తీసుకోలేదు. ఓకేనా సార్? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. అది సార్ 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 ఒక చిన్న డౌట్. మామూలుగా సార్ మీ పేరు చెప్పండి సార్. మనం రెమెడీ యొక్క క్వాలిటీస్ మనం ఒక రెమెడీకి ఇంకొక రెమెడీకి డిస్టింగ్విష్ చేయడానికే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అలాంటిది ఒకే రెమెడీలో స్టోరిక్ లో ఒక రకంగా, సైకోటిక్ లో ఒక రకంగా ఇట్లా ఉన్నప్పుడు మనం దేని ప్రమాణంగా సార్ ఏం పేరు సార్ మీ పేరు? హలో సార్ మీ పేరు శివరామకృష్ణ. మీ పేరు చెప్పండి సార్ గారికి, డాక్టర్ గారికి మీ పేరు చెప్పండి సార్. సార్ శివరామకృష్ణ గారు, సార్ ఏం చేస్తుంటారు మీరు? శివరామకృష్ణ గారు, శివరామకృష్ణ గారు. ఓకే, సో సార్ ఒక చిన్న డౌట్ సార్. సార్ సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఏదైతే సార్ ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర మందులు తీసుకునేటప్పుడు తృప్తి ఉండదు, కానీ ఆ డాక్టర్ని వదిలిపెట్టరు, ఖాళీ కార్బ్ అంటారు. మరి ఇది ఎక్కడ మనకి ఆ ఖాళీ కార్బ్ అనే మెడిసినే రాలేదు అని ఒక అనుమానం. అవును, ఖాళీ కార్బ్ లో కూడా ఉంటుంది సార్. అది కూడా ఖాళీ గ్రూప్ లో చాలా ప్రామినెంట్. అది అవును సార్, డిఫరెన్షియేషన్ చాలా మటుకు ఇందులో, అంటే ఒకసారి ఆ పాయింట్ రాలేము మనం. ఎందుకంటే నేను మీకు ఇచ్చే మెటీరియల్ ఏదో అంటే నేను అందులో యాడ్ చేయను ఎక్కువ మటుకు. అసలు 99% మొత్తం కూడా జెన్యూన్ గానే, అంటే మెటీరియల్ మెడికల్లో వాళ్ళు ఏది ఇచ్చారో ఆ స్టాల్ వర్డ్స్ అది మాత్రమే యాడ్ చేస్తా. నేను నా నా యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్తాను, నేను లెక్చర్లు చెప్తాను, కానీ నోట్స్లో మాత్రం నేను నా సొంత కవిత్వం మాత్రం పెట్టాను. ఎందుకు? ఇట్ షుడ్ బి వెరీ జెన్యూన్. అవర్ నోట్స్ షుడ్ బి వెరీ జెన్యూన్. అందుకే నేను నోట్స్లో మాత్రం అందులో లేని, ఎక్కడ పాయింట్లో లేని మాత్రం యాడ్ చేయను. అది అందుకే సార్ మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకుందామని అడిగాను. ఖాళీ గ్రూప్ లో చాలా ఉంటుంది. ఖాళీ గ్రూప్ వాడికి తగ్గలేదు అంటాడు, కానీ నిన్ను వదిలిపెట్టాడు. అట్లా ఉంటుంది ఖాళీ గ్రూప్, అందరిలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఖాళీ ఆర్ట్స్ లో కూడా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. ఖాళీ నైట్గా వాడు అస్సలు వదిలిపెట్టాడు. ఇంకా వాడితో పొట్లాడతాడు. ఏం తగ్గలేదు సార్ అని పొట్లాడతాడు. సార్ తగ్గలే కదా, మరి ఈసారి ఊరుకుందామా సార్ అంటే వినడు. అది ఖాళీ గ్రూప్ లో ఉంటుంది, చాలా ప్రామినెంట్ పాయింట్. నెక్స్ట్ శివరామకృష్ణ గారు అడిగారు కదా, పాయింట్ ఏంటంటే సోరిక్ సైకోటిక్ ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు మీకు రెమెడీస్ యాక్షన్స్ సరిపోవు. సార్ ఏంటంటే అదే ఒకే రెమెడీకి అదే సార్, అదే చెప్పుతున్నాను సార్. మీరు ఏం చేస్తారు శివరామకృష్ణ గారు? నేను టీచర్ని సార్. ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా? ప్రాక్టీస్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారా మీరు? జస్ట్ బిగినింగ్ లో ఉన్నాను. బిగినింగ్ లో ఉన్నారు. అందుకని మాకు కూడా బిగినింగ్ లో ఉన్నప్పుడు ఈ డౌట్స్ వచ్చేవి. ఇప్పుడు వినండి, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మీకు ఇచ్చిన రెమెడీస్ సరిపోవు, ఆ పరిధి సరిపోదు. అప్పుడు మీకు ఈ నోట్స్ ఇదంతా ఉపయోగపడుతుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, స్టాండమెట్ అనిపిస్తూ ఉంటుంది. స్టాండమెట్ అదేంటి స్టాండమెట్ వాడు అనుకుంటాం, వాడి ఎగ్జాషన్ లేదో, వాడి ఎంత జోవియల్గా ఉన్నాడే అనుకుంటాం. ఆ స్టేజ్లో పట్టడానికి మనకు ఉపయోగం. అందుకని ఈ పిక్చర్స్ అన్ని మనకు మెటీరియల్ ఇచ్చినవే, నేను సొంతంగా ఇస్తాం కాదు. కాకపోతే నీ ఒక అగ్రిగేట్గా మీకు ఇస్తున్నాడు, ఒక ఆర్డర్లుగా ఇస్తున్నాడు. ఇప్పుడు టీవీ వచ్చింది, వాడు చాలా నిస్సరణగా ఉన్నాడు, అప్పుడు జోవియల్ పిక్చర్ ఎక్కడ ఉంటుంది? ఏం సార్, అవునా లేదా? అప్పుడు సరదాగా ఏమి ఉంటాడు వాడు? అప్పుడు మీకు డిఫరెన్షియేషన్ మీకు క్లియర్గా అర్థం కావడానికి డిఫరెంట్గా మనకు చదువుకున్నాం, మీకు అదే ఇస్తున్నాం. ఓకేనా? క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. చాలా క్లియర్ గా ఉంది, కానీ వెరీ కన్ఫ్యూజన్ సార్. చాలా క్లియర్ అంటే ఇలాగలా క్లియర్ కాదు, కానీ యాక్చువల్ ట్రీట్మెంట్ లో మాత్రం అంటే నా పర్సనల్ గా వెరీ కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. అంటే ఎట్లా సార్? నంబర్ ఆఫ్ రెమెడీస్, నంబర్ ఆఫ్ సిమిలారిటీస్, నంబర్ ఆఫ్ దీని వల్ల ఇలాంటి స్టాల్ వాటి
అని మీలాంటి ఇంటెలిజెంట్ వాళ్ళకి వీలు అవుతుందేమో కానీ అంటే నా పర్సనల్ గా నాలాంటి వాడికి మాత్రం అది వీలు పడిన నేను అనుకుంటున్నాం డాక్టర్. అయితే సార్ ఎప్పుడు కూడా మనం ఉన్న స్టేజ్ నుంచి ఓవర్కమ్ అయితేనే ముందుకు వెళ్తాం. అయితే మనము ఒక సిమ్టమ్ చూసుకొని ఒక సిమ్టమ్ చూసి ఒక డ్రగ్ అనుకుంటే మిస్ అవుతాం. వాడు పేషెంట్కి న్యాయం చేయలేం. లోపాసిటీ అంటే లెకసిస్, కాన్స్టిపేషన్ అంటే నక్స్వామిక, కోపస్ యాంగర్ అంటే నక్స్వామిక, నెక్స్ట్ లయర్ అంటే ఓపియం. ఇటువంటి మైండ్లో స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి స్టార్టింగ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి మాత్రమే మనకు వస్తాయి. ఒక పరిధికి వచ్చిన తర్వాత మారిపోతుంది. అబ్జర్వేషన్ సార్ ఇది. సార్ సార్ మీరు నేను చెప్పేది మైక్రోస్కోపిక్ రాధాకృష్ణమూర్తిని అబ్జర్వేషన్ బాపట్ల సార్. నుండి మాట్లాడుతున్నాను సార్. రాధాకృష్ణమూర్తి బాపట్ల నుండి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. మీరు చెప్తుంది చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండి. ప్రఫుల్ సార్ గారు ఏ విధంగా అయితే సోరా, సిఫిలిస్, సైకోసిస్ అని ప్రతి రెమెడీని సెగ్రిగేట్ చేశారో, మనం మామూలుగా చూసేటప్పుడు అది సోరానా, సైకోసిస్, సిఫిలిసా మనకు అర్థం కాదు. మీరు ఇప్పుడు వాటిని చక్కగా విడమర్చి ఒక అరగారు ఇస్తున్నప్పుడు పేషెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనకి ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన నోట్స్ వల్ల తెలిసిపోతుంది. చాలా గొప్ప నోట్స్ ఇస్తున్నారండి. ఇది ఎక్కడ దొరకదు. మెటీరియల్ మెడికా ఉంది, కానీ దాన్ని సెగ్రిగేషన్ చేసేది మేము చేసుకోలేము. మీరు చేసిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. చాలా బాగా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇది ఒక విధంగా మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ సార్. అంటే పేషెంట్ ఏ స్టేజ్ నుంచి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్ కు మారుతున్నాడో అప్పుడు మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలా, ఉన్న మెడిసిన్ మార్చుకోవాలి, ఎట్లా జాగ్రత్త కాషియస్ గా ఉండాలి, దాన్ని చాలా క్లియర్ గా చాలా డెప్త్ గా పోయి చెప్తున్నారు. అది అసలు విషయం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు వాళ్ళు స్టిబిలిటిక్ ఫేజ్ లో వచ్చారనుకోండి, మనము మెటీరియల్ చూసుకొని అయ్యో జోవియల్ గా లేడే, అయ్యో చీర్ఫుల్ గా లేడే, మిస్చీవియస్ గా లేడే, డిస్కంటెంట్ లేడుగా అని మిస్ అవుతాం రెమెడీస్ ని. ఇట్లా ఈ ఆర్డర్లో చదువుకోకపోతే, మనం ఈ ఆర్డర్లో చదువుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్లో సిబిలిటిక్ స్టేజ్లో ఉన్నాడు. మనం ఈ సోరిక్ మ్యాజమ్ ఉండే, మనం మ్యాజమ్స్ మీకు చెప్పాను ఆల్రెడీ, మీకు సోరా, సైకోసిస్ మ్యాజమ్స్ చెప్పాను. ఆ సిమ్టమ్స్ మేము ఇందులో చూడలేము. పిక్చర్ మారిపోతుంది. అప్పుడు చాలా ఉపయోగం. అందుకని మీరు ఈ స్టడీస్ వల్ల మీరు చాలా లాభం చెందుతారు. ఎందుకు? యూ కెన్ డిఫరెన్షియేట్. అర్థమైందా? అదే చిన్న పిల్లోడు వచ్చాడనుకో, జలుబు తుమ్ములు వచ్చాయనుకో, అర్థమైందా? అప్పుడు మనం వాడి లోపల సాడ్ మెలాంకాలిక్ సిమ్టమ్ చూసుకోలేం కదా. అట్లా కన్ఫ్యూజింగ్ కాకుండా ఒక పర్సన్ని, ఇప్పుడు సపోజ్ నేనున్నాను, చంద్రమోహన్ ఉన్నాడు. చంద్రమోహన్ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? ఒక 30 years వచ్చిన తర్వాత వాడి యొక్క ఆలోచన తీరు ఎట్లా ఉంది? 60 years తర్వాత వాళ్ళ ఆలోచన తీరు మారిపోయిందా లేదా? ఎందుకు? సోరిక్లో ఒకలాగా ఉన్నాడు, సైకోసిస్లో ఒకలా ఉన్నాడు, సిఫిలిస్లో ఒకలా ఉన్నాడు. అట్లాగే రెమెడీస్ కూడా ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ చూపిస్తాయి. అదే కదా, మనం ఎట్లాగో అవి కూడా అట్లాగే, రెమెడీస్ కూడా అదే కదా. మనం అనుకునేది ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ అంటే ఎందుకు అంటాం? సోరిక్లో ఒక రెమెడీ, సైకోటిక్లో ఒక రెమెడీ, సిఫిలిస్లో ఒక రెమెడీ వస్తుందా? కదా. మరి అన్నప్పుడు రెమెడీస్లో కూడా ఆ లక్షణాలు డిఫరెంట్గా చదువుకోవాలి కదా మనం కూడా. అందుకని ఇట్లా చదువుకుంటాం. ఇది మనకు చాలా ఈజీగా రెడీమేడ్గా ఉపయోగపడుతుంది. రామకృష్ణ సార్ అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా అండి, చాలా బాగా చెప్తున్నారండి. ఈ విధంగా మనకి సపరేట్ చేయటం అనేది, మీరు ఆయన శిష్యులు అయినందువలన అదే మీకు కూడా ఆ జ్ఞానం మీ ద్వారా మాకు పంచబడుతుంది. చాలా థ్యాంక్స్ అండి చంద్రమోహన్ సార్ గారు. చాలా థ్యాంక్స్ సార్. వాస్తవానికి ఏంటంటే, నమస్తే సార్, అనంతపురం నుంచి గంగాధర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. చిన్న క్లారిఫికేషన్ సార్. సార్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు చేసిన పనికి కొంచెం మెచ్చుకుంటే కొంచెం ఇంకా బాగా హ్యాపీగా పనిచేస్తారు సార్. లేదంటే మీరు సరిగా చేసినా కూడా చేయలేదని చెప్తే సరిగా చేయకుండా పోవడము, అంతా ఇది చేయడము, అటువంటి వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇస్తే సరిపోతుంది? అప్రిషియేషన్ డిజైర్స్, మెడిసిన్ కాదు, ఒక సిమ్టమ్ అది. అప్రిషియేషన్ డిజైర్స్ వాళ్ళకు పొగిడితే ఇష్టపడతారు. ఇంకా మిగతా సిమ్టమ్స్ అన్ని తీసుకోండి, అప్పుడు రెమెడీ ఇవ్వండి. ఈ సిమ్టమ్ మాత్రం ఇది ఒక సిమ్టమ్. వాళ్ళు ఫ్లాటరీ డిజైర్స్ అని తీసుకోవచ్చు. రూబ్రిక్స్లో అయితే ఫ్లాటరీ డిజైర్స్ అంటారు. పొగిడితే ఇష్టపడతారు. ఇంకా మిగతా సిమ్టమ్స్ అని తీసుకొని ఒక పిక్చర్ తీసుకొని అప్పుడు మెడికల్లో డ్రగ్ని సెలెక్ట్ చేయండి. హేమంత్ గారు. సార్ ఏం లేదు సార్, అది మనము అబ్జర్వేషన్ అనేది పెరిగింది అంతే సార్. ఒక పేషెంట్ ఇప్పుడు మనం కూర్చోన్నాము, ఒకడు వస్తాడు, ఒక రకంగా మాట్లాడతాడు. ఇతను ఏమై ఉంటుంది, అల్సరేషన్ ఉంది,
అల్సరేషన్ ఉంటే సిఫిలిటిక్ మయాజంలో ఏముంది దానికి అలా మాకేంటంటే అబ్జర్వేషన్ పెరిగింది. అది మేము చెప్పదలుచుకున్నాం సార్. అంతకుముందు ఒక రకంగా ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అతని మానసిక స్థితి ఏంటి, అతను ఇప్పుడు వచ్చి గట్టిగా అరిచాడు, అరిస్తే ఇతను ఏ డ్రగ్ కిందకు వస్తాడు అనేది మన ఇంట్లోకి వస్తుంది తప్ప, అది ఈక గారు చెప్పినట్టు ఈ వాళ్ళ పట్ల జాలి పెరుగుతుంది తప్ప ఒకప్పుడు కోపం వచ్చేసేది, ప్రతిక్రియ భావం అని నాలో అయితే మార్పు వచ్చింది సార్. అది నేను చెప్పాలనుకుంటున్నాను, మిగతా వాళ్ళ గురించి తెలియదు. అట్లా అంటే మనము ఒక సిచ్యువేషన్ ఒక రెమెడీని ని రెమెడీ ఏంటి ఆలోచించడం మొదలు పెట్టాం. అది కరెక్ట్. ఒక సిచ్యుయేషన్ ని సిమ్టమ్ తీసుకొని ఒక పర్సన్ ని చేసుకోవడం ఈజీ అనమాట ఇందులో. ఎందుకంటే ప్రతి ఒక్క మినరల్, ప్రతి ఒక్క రెమెడీ కూడా అన్నీ ఉంటాయి, ఫేజెస్ ఉంటాయి. దాన్ని చేసుకోకపోతే కష్టం అయిపోతుంది మనకు. ప్రిస్క్రిప్షన్ లో మిస్ అవుతాం మనం. ఒక రెమెడీ సెలెక్ట్ చేసామంటే అది మారాల్సిన అవసరం లేదు. అట్లా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ వాసుదేవ్ వాసుదేవ వాసుదేవ్ సార్. వాసుదేవ. వాసుదేవ్ సార్.